పరలోకమందున మా తండ్రి, ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో మీ పిల్లలతో కొన్ని మాటలు మేము మాట్లాడడానికి ప్రతికూలమైన సమయంలో అనుకూలతను ఏర్పాటు చేసి ఈ ప్రజలతో తండ్రి మాట్లాడడానికి మీరు ఇచ్చిన ఈ సమయం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. ఈ మొదటి రోజు సభలో వీరికి ఏ మాటలు అవసరమో అవి మాత్రమే బోధించడానికి నన్ను వాడుకోండి. అనేకమైన సామాన్యమైన ప్రజలు ఉన్నారు తండ్రి, వారికి అర్థమయ్యేలా చెప్పడానికి తండ్రి నన్ను నిలబెట్టుకోండి. మీ సహాయం మాకు అవసరం, మీ కృప మాకు అవసరం తండ్రి. మీరు మాతో ఉంటే సామాన్యులకు కూడా అర్థమయ్యేలా మేము చెప్పగలం తండ్రి. మీరు మాతో ఉంటే అనేకమైన నూతన ఆత్మలను తండ్రి మేము ఉజ్జీంప చేయగలం, రక్షించగలం. ఈ ప్రయాస, ఈ కష్టము కనీసం తండ్రి కొందరినైనా ఒక్కరైనా నూతన ఆత్మగా రక్షణ పొందడానికి తండ్రి సహాయముగా తండ్రి దీన్ని వాడతారని అర్థిస్తున్నాం తండ్రి. స్థానిక దైవజనులు సంఘంలో తండ్రి ఈ కార్యమును బట్టి ఏదైనా ఇబ్బంది కానీ సమస్య కానీ కలిగితే ఈ సభల అనంతరం పూర్తిగా దాన్ని తీసివేయండి తండ్రి. ఈ సభల అనంతరం తండ్రి నూతన ఆత్మలతో తండ్రి సంఘాన్ని మీరు లేవనెత్తుతారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. కొన్ని విలువైన సంగతులు విందాం. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో చాలా లోపలికి ఉంది మీ ఏరియా. ఈ ఆగిరిపల్లి పరిసర ప్రాంతాలు నాకు తెలుసు, ఎందుకంటే నేను పోలీస్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఈయపు కొంచెం ఏజెన్సీ టచ్ అవుతుంది. ఆ నైట్ టైం మమ్మల్ని ఆ జంగిల్లో వదిలేసేవారు. అప్పుడు ఆ ఏరియాలో నాకు తెలుసు. నైట్ దాన్ని ఖవాతులు అంటారన్నమాట. ఇందాక ఆగిరిపల్లి బోర్డు చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది, మళ్ళీ 13 సంవత్సరాల తర్వాత ఇలా వస్తున్నామని. సరే, ఏది ఏమైనా దేవుని కృపను బట్టి నేను ఎక్కడైతే ట్రైన్ అప్ అయ్యానో ఆ ఏరియాలో సువార్తకు దేవుడు తీసుకురావడం సంతోషకరం. ఇక జాగ్రత్తగా ఇక వాక్యాన్ని విందాం. మానవ జీవితాలకి అత్యవసరంగా తెలియాల్సిన ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది. దానిని మనం సరిగ్గా అవగాహన చేసుకోకపోతే మన జీవితానికి అర్థాలు మనకు తెలియవు. యేసుక్రీస్తు వారిని, బైబిలు దేవుడిని ఎందుకు నమ్ముతున్నామో కూడా స్పష్టత మనకు ఉండాలి. ముఖ్యమంత్రి దగ్గరికి, వరాల దగ్గరికి వెళ్ళినట్టు యేసుప్రభు దగ్గరికి రాకూడదు. ఎందుకంటే అవి ముఖ్యమంత్రి ఎలాగే ఇస్తాడు. మనకు కావలసినది ఈ మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ చేయలేనిది దేవుడు మాత్రమే చేయగలిగేది ఒకటి ఉంది. దానిని గూర్చిన అవగాహన మనకు అవసరం, దానిని గూర్చిన నిరీక్షణ మనకు అవసరం. అది ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో మన జీవితం అర్థవంతంగా ఉంటుంది. ఒక మాట నేను చెప్తాను, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీరు జాగ్రత్తగా పరిశీలించగలిగితే మానవ జీవితం అలా తెలియకుండా ముగిసిపోతుంటుంది. మానవ జీవితం చూస్తుండగా రోజులు గడిచిపోతుంటాయి. ఒకప్పుడు ఏడాది అవ్వాలి అంటే చాలా టైం పట్టేది. సంవత్సరం గిర్రని తిరిగి వస్తుంది. ఒకప్పుడు వారం అవ్వాలి అంటే నెల అయినంత పని ఉండేది. వారం సెకండ్స్లో వచ్చినట్టు వచ్చేస్తుంది. మీరు గమనించండి, ఈ ఉరుకులు పరుగుల మధ్య ఒక విషయాన్ని మనం మర్చిపోతాం. అది ఏం మర్చిపోతామంటే మన జీవితం మన కళ్ళ ముందు కొవ్వొత్తిలా కరిగిపోతుందని మర్చిపోతాం. మీరు చూడండి, అసలు ఎందుకు పరిగెడుతున్నామో అవగాహన లేకుండా పరిగెడతాం, ఎందుకు తిరుగుతున్నామో అవగాహన లేకుండా తిరుగుతాం. ఈ మధ్యలో మీరు చూడండి, ఈ రాత్రి అవ్వడం ఏంటి, ఈ పగలవ్వడం ఏంటి, ఈ రాత్రి పగల మధ్యలో భోజనం చేయడం ఏంటి, అలా భోజనం చేస్తుండగా ఈ రోజులు అవ్వడం ఏంటి, ఈ రోజులు అవుతుంటే ఆ రోజులకి 365 రోజులని పేరెట్టడం ఏంటి,
65 రోజులకి 365 రోజులకి సంవత్సరం అని పేరెట్టడం ఏంటి? ఆ సంవత్సరాలు చూస్తుండగా గతించిపోవడం ఏంటి? ఒకరోజు మనం చచ్చిపోవడం ఏంటి? నా మాటలు మీకు ఏమైనా అర్థమవుతున్నాయా? మళ్ళీ చెప్తా. ఈ రాత్రి ఏంటి, ఈ పగలేంటి, ఈ మధ్యలో తినడం ఏంటి, ఒకరోజు చచ్చిపోవడం ఏంటి? ప్రశ్న, అసలు ఎందుకు చచ్చిపోవాలి? ఎప్పుడు ఇలా ఉండలేమా? ఉండలేం. ఎప్పటికీ ఇలా జీవించలేమా? జీవించలేం. మన మానవ జీవితాలు చూస్తుండగానే ఏదో ఎక్కడికో పరిగెడుతున్నట్టు మనకు కనబడుతున్నాయి. ఎవరైనా ఇంటికి వస్తే ఫోటో ఆల్బమ్లు చూపిస్తాము. ఇది మా పుట్టినరోజుదండి, ఇది మా పెళ్లి రోజుదండి, ఇది మెచ్యూర్ ఫంక్షన్ అండి. ఈసారి ఎవరికి జీవించకండి, మీరే చూసుకోండి. చూసుకున్నప్పుడు ఆ ఫోటో దగ్గరకు తెచ్చుకుని ఆ ఫోటో పక్కన పెట్టి అద్దం దగ్గర నిలబడి చూసుకోండి. ఫోటోలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉండరు. నీ బాడీ ఎక్స్పైర్ అవుతుంది. నువ్వు చూస్తుండగానే నీ శరీరం ఏదో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అది చూస్తుండగానే రకరకాల రూపాలు సంతరిస్తుంది. ఒకప్పుడు నల్లగా ఉండేది జుట్టు, ఇప్పుడు అక్కడక్కడ తెల్లంటికలు వస్తున్నాయంటే నీ జుట్టు చచ్చిపోతుందని అర్థం. ఒకప్పుడు సన్నగా ఉండేవాడివి, ఇప్పుడు పెద్ద ట్యాంక్ వచ్చిందంటే జీర్ణ అవస్థలో మార్పులు వచ్చాయని అర్థం. ఒకప్పుడు అక్కడున్నా కనబడేవారు, ఇప్పుడు ఎక్కడున్నా కనబట్టలేదంటే నీ రెటీనా ఎక్స్పైర్ అయిపోతుంది, నీ కంటు చూపు చచ్చిపోతుంది. ఫొటోస్లో నునుపుగా కనబడేవాడివి, నునుపుగా కనబడేదానివి, ఇప్పుడు ఆ నునుపు పోయింది. ఏమైంది? కణ వ్యవస్థ చచ్చిపోతుంది. కాస్త వైద్యం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి. కాస్త నర్సింగ్ ఫీల్డ్ కానీ మెడికల్ ఫీల్డ్ ఎవరైనా ఉంటే అడగండి, వాళ్ళు చెబుతారు. సైన్స్ అట, మెడికల్ అట ఇలా అందట. మనిషి ఎలా ఉత్పత్తి జరుగుతుంది, మనిషి యొక్క ఆకార నిర్మాణం ఎలా జరుగుతుందని వాళ్ళు పరిశీలించడం స్టార్ట్ చేశారు. అమ్మకి నెల నెల, తల్లికి మన కనక ముందు అమ్మకి నెల నెల అండం అనేది రిలీజ్ అవుతుంది. అండంలోనికి తండ్రి యొక్క శుక్రకణం వెళితే అది పిండం అవుతుంది. ఆ పిండంలో ఏకకణాలుగా స్టార్ట్ అవుతాయి. ఆ కణములో ఒక ముఖ్యమైన పాత్ర పోషించే ఒక కణం ఉంటుంది. దాని పేరు మైక్రోకాండ్రియా క్రోమోజోమ్ సి అంటారు. ఇది ఏం చేస్తుందంటే, ఇది ప్రతి కణాన్ని కొన్ని కోట్ల కణాల రూపం అంతే. ఆ కణాలకు అది చెబుతుంటుందట. ఏమని చెబుతుంటుందంటే, ఇదిగో కొన్ని కణాలారా మీరు జుట్టుగా మారండి అని చెప్తుందట. కొన్ని కణాలని కళ్ళుగా మారండి అని ఆర్డర్ చేస్తుందట. కొన్ని కణాలని ఇదిగో రకరకాల గోర్లుగా, ముక్కు ఇక్కడ ఉండాలి, చెవి ఇక్కడ ఉండాలి, కళ్ళు ఇక్కడ ఉండాలి, చేతులు ఇలా ఉండాలి, రంగు ఇలా ఉండాలని ఒక కణం చెబుతూ ఉంటుంది. ఆ కణం చెబుతున్నట్టే మనిషి నిర్మాణం జరుగుద్ది. 3 కేజీలు 2 కేజీలు పుట్టిన మనిషి 60, 70, 80 కేజీల మనిషి అవుతాడు. ఇంత మనిషి అయిన తర్వాత సరిగ్గా 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాటిన తర్వాత, ఈ 30, 40 ఏళ్ళు దాటిన తర్వాత ఏ కణమైతే మనల్ని ఇంతలా పుట్టించిందో అదే కణము మళ్ళీ మనల్ని చంపడం స్టార్ట్ చేస్తుందట. ఎలా చచ్చిపోతారని సైన్స్ని అడిగినప్పుడు సైన్స్ దగ్గర ఉన్న సమాధానం ఏంటంటే, ఏ కణమైతే పుట్టడానికి కారణమైందో ఇప్పుడు అదే కణం మళ్ళీ ఏం చేస్తుందట, నల్ల వెంట్రుకల్ని తెల్ల వెంట్రుకలు చేస్తుంది. చక్కగా కళ్ళు నిర్మాణానికి ప్రోత్సాహంగా ఉన్న అదే కణం కంటి చూపుని చంపేస్తుందట. ఏ కణమైతే ఇంత ఆకారాన్ని తెచ్చిందో అదే కణం మరలా మన రూపాన్ని మార్చేస్తుంది. చూస్తుండగానే మీరు చూడండి, 10 ఏళ్ళ క్రితం ఇలా ఉండం, 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మనలో తేడాలు కనబడుతుంటాయి. మానవ జీవితం తఫాలుగా మారిపోతుంది.
మానవ జీవితం చూస్తుండగా మారిపోతుంటుంది. ఇన్ని మార్పులు నీ కళ్ళ ముందు నీ దేహంలో కనబడుతున్నప్పుడు నీకు నాకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? మనం ఏదో ఎక్కడికో జరిగిపోతున్నామని మనకు అర్థం అవ్వాలి. ఏం చెప్తుంది బైబిల్? చూద్దాం ఒకసారి, చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయం, ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం. వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థమని సమస్తము వ్యర్థమే, సూర్యుని కింద నరులు పడుచున్న పాటు అంతటి వలన వాళ్ళకి కలుగుచున్న లాభము ఏమి? ఏ పుస్తకమైన మీరు చదవండి ఇలా స్టార్ట్ అవ్వదండి. కానీ బైబిల్లో విచిత్రమైన పుస్తకం ఒక్కటే, అది ప్రసంగి గ్రంథం. ఏమని రాస్తున్నాడో తెలుసా? వ్యర్థము వేస్ట్ అన్న. సూర్యుని కింద జరుగుతున్న ఏ ప్రయాసైనా వ్యర్థమే. నువ్వు మంచి ఆహారం తినినా, మంచి ఆహారం తినకపోయినా ఒకరోజు వ్యర్థమైపోతావు. నీకు ఆస్తులున్నా, ఆస్తులు లేకపోయినా ఒకరోజు వ్యర్థమైపోతావు. నీకు ఉద్యోగాలున్నా, ఉద్యోగం లేకపోయినా ఒకరోజు వ్యర్థమైపోతావు. అంటే ఈ మానవ బతుకుల ఊగిసలాట మధ్య ఏదో ఒక రోజు ఈ సృష్టిలో వ్యర్థముగా మిగిలిపోతాం. ఏం చెప్పాలనుకుంటున్నావయ్యా మాకంటే, ఇంకా అర్థవంతంగా అలా రాస్తూ చివరి అధ్యాయాల్లో ముగింపు ఎలా ఇస్తున్నాడు చూడండి. 11వ అధ్యాయం 10వ వచనం. 11వ అధ్యాయం 10వ వచనం. లేత వయసును నడిప్రాయమును గతించిపోవినవి గనక నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. ఆగుతా. వ్యర్థమని చెబుతూ ఏం చెప్తున్నాడు? మానవ జీవితం తఫాలుగా ముగిసిపోతా అని చెబుతున్నాడు. ఒక ఉదాహరణ చెప్తాను, మీరు వినండి. ఎన్ని భాగాలుగా మానవ జీవితం ఉంటుందంటే మానవ శాస్త్రంలో ఇలా విభజించారు. ఎలా అంటే బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం. బాల్య జీవితం ఎలా ఉంటుందండి? రాజు లైఫ్ ఉంటుంది, రాజులా బతుకుతాం. బాల్యం జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? రాజులాగే. మీరు చూడండి, పిల్లలు ఎప్పుడైనా వాళ్ళ టయానికి స్నానం చేయాలని గబగబా బాత్రూమ్కి వెళ్తారా? వెళ్ళరు. ఎందుకు? వాళ్ళకి స్నానాలు చేయించడానికి అమ్మ నాన్న ఉన్నారు, అంత టెన్షన్ అవరు వాళ్ళు. పిల్లలు మీరు గమనించండి, వాళ్ళ రాత్రులు వాళ్ళకి టాయిలెట్ వచ్చినప్పుడు పైకి లేచి బాత్రూమ్కి వెళ్తారా? జర్జాగా పోసేస్తారు. వాళ్ళ అమ్మ డైపర్ మారుస్తుంది. మీరు పిల్లలను చూడండి, నచ్చినప్పుడు తింటారు, నచ్చినప్పుడు నిద్రపోతారు, నచ్చిన దగ్గర ఉంటారు, నచ్చినట్టు ఆడుకుంటారు. ఆ లైఫ్ని కవులు ఏమన్నారు తెలుసా? ఇది రాజు జీవితం, రాయల్ లైఫ్ అన్నారు. పిల్లలు చూడండి, మంకు పట్టు తేడుస్తారు. ఎంత మంకు పట్టు అంటే వాళ్ళు బయటకు వచ్చిన వెంటనే కూరగాయలు కోరికలు కోరతారు. కోరికలు ఏం కోరికలు చెప్పినా చూసిందల్లా కొనమంటారు. ఆ దశ అలాగే ఉంటుంది. చూసిందల్లా కొనమంటారు. నాన్న నాకు అదుకోనే, నాన్న నాకు ఇదికోనే, నాన్న నాకు అదుకోనే. ఒకడు ఏకంగా నాన్నే, నాన్న ఆ లారీ కొనే అన్నాడు. ఒక కుర్రవాడు ఏకంగా ఎగురుతున్న హెలికాప్టర్ కొనమన్నాడు వాళ్ళ నాన్నే. అంటే వాళ్ళ నాన్న స్థాయి ఎంత, కొనగలిగేది ఎంత, అవన్నీ వాళ్ళకి అనవసరం. వాళ్ళు అనుకున్నది దొరికే వరకు ఏడుస్తారు, దొల్లుతారు. ఆ లైఫ్ ఎలా ఉంటుంది చెప్పినా వాళ్ళకి నచ్చింది కావాలి, రాయల్ లైఫ్ అన్నారు. ఆ దశ దాటేస్తాం. బాగా వినండి, ప్రసంగం ఏం చెప్తున్నాడు. ఇది మనకు అర్థమైతే చాలా జాగ్రత్తగా బతుకుతాం బతుకులు. ఆ దశ దాటిన తర్వాత టీనేజ్లోకి వస్తాం, యవ్వనం. ఈ యవ్వనంలోకి ఎప్పుడు వచ్చామో, ఈ యవ్వనం ఎలా ఉంటుందంటే అదొక రెక్లెస్ యాటిట్యూడ్ ఉంటుంది. చర్చిల్లో కూడా కనబడతారు కుర్రగాళ్ళు, మీరు చూడండి. రెక్లెస్ అంటే ఎంత ఎదిరిస్తే అంత హీరోయిజం అనుకుంటారు, ఎంత ఎదురు చెప్తే అంత హీరోయిజం అనుకుంటారు. పై కాలర్ ఈ బటన్ ఇప్పాడు, అదో హీరోయిజం. ఈ మధ్య గడ్డలు పెంచుతున్నారు, మేకపోతుకి ఎదరు గడ్డం
అదో హీరోయిజం. సిరిగిపోయిన బట్టలు వేసుకోవడం అదో హీరోయిజం. రెక్లెస్గా అమ్మ నాన్న మాట వినకపోవడం అది హీరోయిజం. చదువుకోరంటే గాలికి తిరగడం అదొక హీరోయిజం. ఆ తర్వాత అలా గాలి తిరుగుతూ ఆడికి ఏవో రంగులన్నింటినీ ఇష్టపడడం అదొక హీరోయిజం. చదువుకోరంటే ఈ టీనేజ్లో ఏది బురకెక్కదండి. ఈ 12 నుంచి 20 సంవత్సరాల లోపల దీని టీనేజ్ 13, 12, 13, 14, 16, 20 టీ ఈ టీనేజ్ అంటారు. 20 ఇయర్స్ వరకు ఏమర్థం, 20 ఇయర్స్ దాటిన తర్వాత 21వ సంవత్సరం వచ్చేసరికి డిగ్రీ ఏజ్ దాటేస్తుంటుంది. ఆ డిగ్రీ ఏజ్ దాటిన తర్వాత కొంచెం బెండకాయలు ముదిరిన తర్వాత అమ్మ నాన్నకి అర్థమవుతుంది ఏమి చదివి ఏమి ఎరగదీయలేదని. సరిగ్గా అన్నం తినే టైంలో అమ్మ నాన్న అంటారు, ఏమనంటే రే తోటోళ్ళందరూ ఏదో పని చేసుకుంటున్నారా, ఏదో పని చేసుకోవచ్చు కదరా అన్నప్పుడు సిగ్గున్నోడైతే అక్కడ అన్నం తినలేడు, సిగ్గులోనోడైతే కొంచెం అన్నమే అంటాడు. కాదు, సిగ్గులేనోళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. తింటాడు. ఈ 21 సంవత్సరాల నుంచి 25 ఏళ్ళ వరకు పర్లేదండి. అమ్మ నాన్న రెక్క డక్క ఏదో ఆడించి ఏదోలా పోషిస్తాడు. ఆ 25 ఏళ్ళ వరకు తింటారు. 25 ఏళ్ళ తర్వాత నుంచి మనిషి అన్నవాడికి సిగ్గేయాలి. ఎందుకంటే నాన్నంత ఎత్తు అయిపోయాం, అమ్మంత ఎత్తు అయిపోయాం. అమ్మ నాన్న దాటి ఇప్పుడు ఆ బరువులో ఎత్తులో ఉన్నాం. అలాంటి టైంలో ఇంట్లో తింటున్నప్పుడు అమ్మ నాన్నకి బయట నుంచి కొంచెం గోల ఎక్కువ అవుతుంది. ఆ గోల ఏంటంటే ఇవి సొసైటీలో జరిగే ప్రాక్టికల్ విషయాలండి. ప్రసంగ అది రాస్తున్నాడు. అమ్మ నాన్నకి బయట నుంచి వినబడే ఈ గోల ఏ గోల వినబడుతుంది అంటే అందరూ చెబుతారు. ఏమని చెబుతారంటే తోటోళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, మీ బకాయికి పెళ్లి చేయరా అని అడుగుతారు. అది తట్టుకోలేరు. అది ఆడపిల్లైనా మగపిల్లడైనా. ఈదులో వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, మీ పిల్లలకు పెళ్లి చేయరన్నప్పుడు ఇప్పుడు ఏమనుకుంటారంటే ఏదో ఒక సంబంధం తెచ్చి చేసేయాలనుకుంటారు. ఎందుకంటే ఏజ్ అయిపోతుంది. ఏజ్ అయిపోయిన తర్వాత ముదిరిపోతున్నారు. ఈ ముదిరిపోయినప్పుడు ఇంకొన్న సంబంధానికి ఏది దొరికితే అది బంగారం. ఆ టైంలో ఏదో ఒక సంబంధం చూసి చేసేయడానికి చూస్తారు, చేసేస్తారు. విషయం ఏంటి చెప్పనా, వీడికి 25 ఏళ్ళు అయిపోయినాయి, వీడికి ఏ పని రాదు. ఏ పని రాని వీడికి ఇప్పుడు పెళ్ళి అయిపోయింది. ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత మీరు గమనించండి, ఇప్పుడు ఆ అమ్మాయి అర్థం చేసుకునే అమ్మాయి అయితే పర్లేదు, అర్థం చేసుకునే భర్త అయితే పర్లేదు. వీడికి ఏ పని రాక, ఆవిడికి ఏ పని రాక, మాట వినని రగడ వాళ్ళ మధ్య జరిగిందో లైఫ్ అంటే ఏంటో అర్థం అవడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈ నమ్ముకుని వచ్చిన ఈ పిల్లని మరి ఏదోలాగా పోషించాలి కదండి. కూలో నాలో చేయడానికి వెళ్తాడు, నడి వయసులో పడతాడు. ఎందుకంటే 30 దాటిందంటే నడి వయసు వచ్చినట్టే. ఈ 30 ఏళ్ళు వచ్చేసరికి నడి వయసు వస్తుంది. ఈ నడి వయసులో వెళ్ళి ఏదో రూపాయి పాప సంపాదిస్తాడు, కష్టపడతాడు. ఏదో ఒక పని, ఏంటంటే ఏదో ఒక అవయవం ఆడితే ఏదో ఒక పని వస్తుంది. ఆ పనికి రూపాయి పాప తెస్తాడు, తెచ్చి ఇంట్లో ఇస్తాడు. సీరియస్గా ఆవిడ వండేస్తుంటుంది, సీరియస్గా ఇడి పనిలోకి వెళ్ళి వచ్చేస్తుంటాడు, సీరియస్గా వండేస్తుంటుంది, సీరియస్గా తినేస్తుంటాడు. ఇలా రోజులు అయిపోతుంటాయి. ఇలా రోజులు అవుతుండగా ఒకరోజు గుడ్ న్యూస్ అంటారు. గుడ్ న్యూస్ మీన్స్ మీరు తండ్రి కాబోతున్నారు. ఎప్పుడైతే ఈ తండ్రి కాబోతున్నారో ఈయన తండ్రి అయిపోతాడు. ఈ తండ్రి అయిపోయిన తర్వాత మీరు బాగా వినండి, ఈ తండ్రి అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు వీడికి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ముందున్న వాళ్ళందరూ ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడో వీడు కూడా అలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ముందున్న వాళ్ళు ఏం చేస్తారు, కొడుకు పుట్టిన వెంటనే యాహూ అన్నారు. ఇప్పుడు అదే ఎక్స్ప్రెషన్ వీడు కూడా ఇస్తాడు, నా కొడుకు పుట్టాడని. అలాంటి ఫీల్ అవుతాడు. స్వీట్లు పంచుతారు, అవు పంచుతారు, భోజనాలు పెడతారు, అదంటారు ఇదంటారు. అలా జరుగుద్ది లైఫ్. అయిపోద్ది, ఫంక్షన్ చేస్తాం, ప్రెస్టేజ్ ఫంక్షన్ చేస్తాం, అయిపోయింది. కాస్త బరువు మీద పడుతుంది, అప్పులు. ఆ మీద తర్వాత మళ్ళీ డొక్కా డోలు పట్టుకుని పనికెళ్తారు. ఆ వెళ్ళిన తర్వాత రూపాయి దాస్తారు. తెలివితేటలు అప్పుతాయి. ఎందుకంటే కొడుకు పుట్టాడుగా. ఈ పుట్టినప్పుడు కొడుకు రూల్స్ పెడుతుంటే ఏమనంటారు, మాట వినరా అంటాం. ఆడు క్వశ్చన్లు అడుగుతుంటాడు, ఎవరు కురగాడు, నేను ఎందుకు వినాలి అంటాడు. ఆడు ఎందుకు వినాలేట్రా, నేను మీ నాన్నరా, అంతే. ఇంకంతకుమించి ఆన్సర్ లేదు మన దగ్గర. మీ నాన్నరా, నువ్వు వినాలి అంటాడు. నేను అడుగుతున్నాను, కొడుగ్గా ఎలా ఉండాలో నీకు 30 ఏళ్ళు వచ్చినా 25 ఏళ్ళు వచ్చినా నీకు ఒకటి అర్థం లేదు. నువ్వు 25 ఏళ్ళు వచ్చినా కొడుగ్గా ఎలా ఉండాలో నీకు తెలియదు. కానీ నీకు కొడుకు పుట్టేసరికి మాత్రం కొడుకు రూల్స్ నేర్పిస్తుంటాం. లైఫ్ ఎలా ఉందో చూడండి, సొసైటీలో జరుగుతున్నాయి.
మన కొడుగ్గా ఎలా ఉండాలో తెలియదు, మనకు ఒక ఉద్యోగం లేదు, ఒక పని లేదు. ఇలాంటి టైంలో పెళ్ళి అయింది, ఈ పెళ్ళి అయిన టైంలో ఈ అమ్మాయితో పాటు మరొక బాబు, ఈ బాబుతో పాటు ఇప్పుడు ఈ లైఫ్లో రూపాయి పాపాయి సంపాదించడం. ఇప్పుడు ఈ లైఫ్ అలా దాడేసరికి 30-40 ఏళ్ళ మధ్యలో పడేసరికి కాస్త దాయడం అనేది నేర్చుకుంటారు. దాస్తారు ఈ నడి వయసులో దాసి ఆ దాస్తున్నప్పుడు అమ్మయ్యా అనుకునే సమయానికి ఈ బాడీకి ఉండే విధానం ఏంటంటే రోగాలు స్టార్ట్ అవుతాయి. నా మాట అర్థమవుతుందా? బాలుడుగా ఉన్నప్పుడు నీకు ఏ గొడవ లేదు, యవ్వనుడుగా ఉన్నప్పుడు నీకు ఏ గోళ లేదు. 25 ఏళ్ళు నువ్వు కూర్చుని తినినా నిన్ను ఎవ్వరూ ఏమన్నా. పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఇప్పుడు నీ కష్టార్జితం దాస్తున్నావు. ఈ ఉరుకులు పరుగుల మధ్య నీ కాళ్ళు నీ చేతులు ఆడుతూ ఉన్న వేళ ఆ జీవితంలో నువ్వు అరిగిపోయి ఆ దాసిన వేళ నీకు ఒక విషయం అర్థమవుద్ది. దాసిన తర్వాత ఈ రోగాలు నిలయమైపోతాయి దేహానికి. ఎప్పుడైతే మనకు రోగాలు స్టార్ట్ అవుతాయో, బీపీలు, షుగర్లు, అల్సర్లు, రకరకాలవన్నీ మన లైఫ్లోకి స్టార్ట్ అయ్యాక దాసినంతా పట్టుకెళ్ళి హాస్పిటల్లో పెట్టుబడులు పెడతాం. అప్పుడు అనిపిస్తుంది ఈ దాసిన దాని మీద నీకు మనసు ఉండదు, ఆ దాసిన విషయాల మీద నీకు మనసు ఉండదు. ఇప్పుడు టైం అంతా ఎక్కడ గడిపారంటే ప్రసంగి రాస్తున్నాడు, నీవు లైఫ్ అంటే ఏదో ఉండిపోద్ది అనుకుంటున్నావు. నువ్వు చూస్తుండగా నీ లేత వయసును నడిప్రాయము త్వరగా చూస్తుండగా గతించిపోతాయి. నువ్వేదో ఉందనుకుంటున్నావు, నీ లైఫ్ ఏది నీ చేతుల్లో ఉండదు. నువ్వు చూస్తుండగా నీ లైఫ్ నీ కళ్ళ ముందు కనబడదు, అది చూస్తుండగానే అయిపోతుంది. లేత వయసు మీరు చూడండి, అలా తిరిగి ఇలా వచ్చేసరికి తకాలమని వయసు అయిపోయినట్టు. ప్రసంగి గారు ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే, ఇదిగో ఓ మానవుడా, నీ ఆయుష్కాలం చూస్తుండగా గతించిపోతుంది. నీ హృదయంలో నుండి వ్యాకులము తొలగించుకొనుము, నీ దేహము చెరుపు దానిని తొలగించుకొనుము. ఎక్కువ టెన్షన్ అయిపోకు. అది లేదని అది లేదని విలువైన జీవితాన్ని ఏదేదో పనికిమాలిన విషయాలకి నీ లైఫ్ని వ్యర్థం చేయి. ఏం చెప్తున్నాడు తెలుసా? లేత వయసులో లైఫ్ అదే అనుకునే కొన్ని విషయాలు ఉంటాయండి. చాలామంది యవ్వనస్తున్నారు కనుక నేను డైరెక్ట్ మిమ్మల్ని కార్నర్ చేస్తున్నాను. లైఫ్ అదే అనుకుంటారు. కొంతమంది యవ్వనస్తులు ఉంటారు, ఆ వ్యసనమే జీవితం అనుకుంటారు. కొంతమంది యవ్వనస్తులు ఉంటారు, ఆ ప్రేమలే జీవితాలు అనుకుంటారు. కానీ విషయం ఏంటి చెప్పనా, ఆ పేజ్ ఎప్పుడైతే దాటేశారో మీకు అనిపిస్తుంది, దీనికోసమైనా నా లైఫ్ అంతా రిస్క్లో పెట్టాను అనిపిస్తుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రసంగి గారు? మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏది మీకు ఎక్కువ రోజులు నచ్చదు, అయిపోతుంది. చూస్తుండగానే అయిపోతుంది. ఇంకా మీకు అర్థం కావాలంటే ఇదే ప్రసంగి 3వ అధ్యాయంలో వివరంగా రాస్తున్నాడు చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం, ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి దానికి సమయము కలదు, పుట్టుటకు చచ్చుటకును నాటుటకును నాటబడిన దానిని పెరికివేయుటకును బాగు చేయుటకును పడగొట్టుటకును కట్టుటకును ఏడ్చుటకును దుఃఖించుటకును నాట్యమాడుటకును రాళ్లను పారవేయుటకును రాళ్లను కుప్పవేయుటకును కౌగిలించుట మానుటకును వెతకుటకుడు పోగొట్టుకొనుటకు 7వ వచనంలో చింపుటకు కుట్టుటకు మౌనంగా ఉండుటకు మాట్లాడుటకు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేయుటకు సమాధాన పడుటకు ప్రతి దానికి సమయము కలదు. ఏం చెప్తున్నాడండి? మనుషులు చాలా కోపపడిపోతారు, కానీ కోపం ఎక్కువ రోజులు ఉండదు. చాలా మందిని ప్రేమిస్తారు, ఆ ప్రేమలు కూడా ఎక్కువ రోజులు ఉండవు. మీరు గమనించండి, ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉంటామండి.
చిన్నప్పుడు మీరు చాలామందికి గోళీలాటలు ఆడడం అలవాటు కదండి. గోళీలాటలు ఏవో చిన్న చిన్న ఆటలు ఆడతామండి. చిన్నప్పుడు ఎలా నిద్రపోయేవాళ్ళమండి? గోళీలు ఇలా చేతితో పట్టుకుని నిద్రపోయేవాళ్ళం, గోళీలు జేబులు వేసుకుని నిద్రపోయేవాళ్ళం. ఆ రోజుల్లో ఎన్ని గోళీలు ఉంటే అంత ఆస్తి అన్న ఫీలింగ్ మనకి. నేను అడుగుతున్నాను, ఆ రోజుల్లో మనకి సరదా అయినా ఆస్తి అయినా ఏదైనా ఉంది అంటే ఆ గోళీలు సంపాదించుకోవడమే పెద్ద ఆస్తి. ఇప్పుడు అదే మనిషి ఎదిగాడు, ఇప్పుడు అదే గోళీలు ఆడిన మనిషికి ఇప్పుడు ఆడు పెళ్ళి అయినప్పుడు లేదా ఇప్పుడు ఎదిగి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నప్పుడు ఇన్ని గోళీలు కొన్నాడు ఇవ్వండి, ఏం చేస్తాడు? ఇప్పుడు ఆ గోళీలు నచ్చు, మరి అదే గోళీల కొరకు ఒక రోజు నువ్వు చేతి నిండా పట్టుకుని నిద్రపోయావు. ఇప్పుడు అదే మనిషి ఇప్పుడు ఆ గోళీలు ఎందుకు అయిపోయింది ఆ పేజ్. ఒకప్పుడు ప్రతి విషయంలో అది కావాలని ఏదో అనిపిస్తుంది, అది అయిపోయిన తర్వాత ఆ స్టేజ్ దాటేశాక ఇక అది అవసరం లేదనిపిస్తుంది. ప్రసంగి ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఏది ఎక్కువ కాలం ఉండదు, నవ్వు కూడా ఎక్కువ కాలం ఉండదు, దుఃఖము ఎక్కువ కాలం ఉండదు, ఆనందం ఎక్కువ కాలం ఉండదు, పగ ఎక్కువ కాలం ఉండదు, ప్రేమ ఎక్కువ కాలం ఉండదు. ఇవే శాశ్వత కాలం ఉండిపోతాయి అనుకుని మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోకండి అని చెప్తున్నాడు ఆయన. మనోవేగం అంటే మీరు డిప్రెషన్లోకి పోకండి. నీకు ఏదో లేదని, దక్కలేదని, ఇక నా లైఫ్ లేదని కుమిలిపో. ఆ వయసు దాటేసిన తర్వాత అది నీకు అనిపిస్తుంది, దీనికోసమా ఇన్ని రోజులు నేను ఫీల్ అయ్యింది అనిపిస్తుంది. పార్కుల్లో కూర్చుని సీరియస్గా మాట్లాడుకుంటారు జంటలో. సీరియస్గా ఏమైనా మాట్లాడుకుంటారో తెలుసా? పార్కుల్లో ఎందుకంటే దరిద్రం ఇప్పుడు విలేజ్లో కూడా వచ్చేసింది, గ్రామాలు కూడా పాడైపోయి. గ్రామాల్లో ఆ మాట్లాడుకుంటూ ఏమైనా మాట్లాడతారు తెలుసు? ఇదిగో నాకు అర్థమైపోయింది, నేను నీకోసమే పుట్టాను, నువ్వు నా కోసమే పుట్టావు. ఆడికి ఇంకా అదే లైఫ్ అనిపిస్తుంది. ఆ లైఫ్లో ఎన్నో మాట్లాడుతుంటారు, ఎన్నో మాటలు. దాని కొరకు పెద్దలను ఎదిరిస్తారు, చదువులను వదిలేస్తారు, ఎక్కడెక్కడో పిచ్చి పిచ్చి పనులు చేస్తారు, రకరకాలుగా తిరుగుతారు, ఎన్నో విషయాల్లో గొడవలు పెట్టుకుంటారు, పోలీస్ స్టేషన్ మెట్లు వరకు పోతారు. ఎన్నో విషయాలు మీరు పెద్దల వరకు ఈరోజు మీరు చూడండి, ఎన్నో గొడవలు ఊళ్ళో జరుగుతాయి. కానీ విషయం ఏంటి చెప్పినా, నువ్వు లేకపోతే నేను లేనని చేతులు కోసేసుకోవడం, కంటాలు కోసేసుకోవడం, ఏవేవో చేసేయడం, పిచ్చి పనులు చేయడం. కానీ మీరు గమనించండి, కొన్ని రోజుల తర్వాత కాపురం స్టార్ట్ అవుద్ది. అప్పుడు ఇదే మనుషులు అంటారు, ఏ ఇంట్లో ఉంటే నువ్వైనా ఉండాలి తెలుసుకో అంటాడు. మరి అంతకుముందు అదే లైఫ్ అనుకున్నావుగా, అంతకుముందు అదే జీవితం అనుకున్నావుగా, మరి అదే జీవితం అనుకుని పెద్దల్ని ఎదిరించో, ఇరుగు పొరుగు వారిని ఎదిరించో, ప్రతి ఒక్కరిని ఎదిరించో, చదువుల్ని దిగజార్చో, ప్రతి విషయంలో ఎంత సాక్రిఫైస్ చేశాక ఇప్పుడు ఆ లైఫ్ అనుకుని నువ్వు లైఫ్ స్టార్ట్ చేశాక ఇప్పుడు నీకు ఎందుకు నచ్చట్లేదంటే, ప్రసంగి అన్నాడు, ఆ ప్రేమించే పేస్ అయిపోయింది, ఆడుకునే ఏస్ అయిపోయింది, దుఃఖించే కాలం అయిపోయింది. ఒకప్పుడు చీటికి మాటికి ఏడుస్తాం, 40 ఏళ్ళు 50 ఏళ్ళు వస్తే వెంటనే ప్రతిదానికి కన్నీరు రాదు. మీరు గమనించండి, అది గుండె ధైర్యం ఉంటుంది లోపల. అంటే ఎందుకు మనిషి ఎప్పుడు ఒకేలా ఉండడంటే, ఒకేలా ఉండడు, మారిపోతుంది. దీని కొరకు ఈ వయసులో మధ్యలో వస్తున్న ఈ మార్పులు చేర్పుల మధ్య నీకు ఏదో లైఫ్ అదే అనుకుని, ఇది లేకపోతే నేను లేననుకున్న ఆ లైఫ్ నువ్వు అర్ధాంతరంగా ముగించుకునే పని మాత్రం చేయకు. నీ జీవితానికి ఒక పరమార్థం ఉంది, నీ జీవితానికి ఒక సత్యం ఉంది, నీ జీవితానికి దేవుని యొక్క చిత్తము ముడిపడి ఉంది. అది నెరవేర్చడానికి మాత్రమే నీ జీవితాన్ని దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. ప్రసంగి ఎలాంటి టైంలో రాస్తున్నాడు తెలుసా? వ్యర్థము అని రాస్తున్నాడంటే ప్రసంగి చాలా దెబ్బలు తినేసి రాస్తున్నాడండి ఈ ప్రసంగి గ్రంథం. ప్రసంగి అంటే సొలొమోను గారు చాలా జీవితంలో దెబ్బలు తిని రాస్తున్నాడు. ఆయన ఎన్నో లోతైన గాయాలు తగిలేశాయి ఆయనకి, ఎన్నో ఇబ్బందులు కలిగాయి ఆయనకి. ఆ ఇబ్బందులు సమస్యల మధ్య ఆయన నలిగిపోయి జీవితంలో యాసారిపోయి చిట్ట చివరి కాలంలో వ్యర్థము అని రాస్తున్నాడు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను, గుర్తించండి. మాట్లాడిందే మాట్లాడుతున్నాం అనుకోండి, ఒకే మాట పదే చెప్పే వాళ్ళని ఏమంటారండి? 2 రకాలు అంటారు. ఒకటి పిచ్చోళ్ళు అంటారు, 2 వయసు అయిపోయి మూలుగుతున్నారు అంటారు.
ఈ 2 కేటగిరీల్లో దేనికి చెందుతాడండి సొలొమోన్ గారు? వయసు అయిపోయి మూలుగుతున్నాడు. ఈ మాట మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ ఇది వాస్తవం. అంటే సొలొమోను గారి యొక్క గాయాల నుండి వస్తుంది ఇదంటే. అవును, వయసు అయిపోయిన బాధల్లో నుంచి వస్తున్న పదం అది. ఇంట్లో వయసు అయిపోయిన పెద్దమ్మలు నాన్నమ్మలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. మాట్లాడిందే మాట్లాడి ఏదేదో సనుగుతుంటారు చూసారు. ఏం మాట్లాడతారండి వాళ్ళు? ఏం మాట్లాడతారు చెప్పనా? వయసు అయిపోయిన తర్వాత వాళ్ళకి అన్నీ అర్థమవుతాయండి. ఏం అర్థమవుతాయి చెప్పనా? ఎవరికైతే కష్టపడి అంత దాసిచ్చామో ఆ పిల్లలే మాకు గుప్పెడు మెతుకులు పెట్టలేకపోతున్నారని అర్థమవుతుంది. ఆ టైంలో వాళ్ళు ఏడుస్తారు. ఆ మంచాల మీద కూర్చొని మూలుగుతూ ఆ గడ్డాల కింద చేలు పట్టుకుని ఏడుస్తారు. కష్టపడి మా కొడుకులు కూతుర్లకి పెట్టుబడులు పెట్టాం, కనీసం గుప్పెడు మెతుకులు పెట్టడానికి ఏడుస్తున్నారని సనుగుతుంటారు. దాస్తారు, ఇల్లులు కడతారు. ఆ ఇంట్లో ఈ కొడుకుల్ని కోడల్ని పెడతారు. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళని బయటికి గెంటేస్తారు. మూలుగుతుంటారు. ఒకరోజు నేను డ్యూటీ పని మీద పోస్ట్ మార్టం జరుగుతుందని డ్యూటీ పని మీద గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఒక ఆవిడ ఉందండి, అక్కడ పెద్ద ఆవిడ. ఎవరూ పట్టించుకోలేదు. తన నడుము సరిగా పని చేయట్లేదు, ఆ కాళ్ళు చేతులు సరిగ్గా లేవట్లేదు. అక్కడ కూర్చుండిపోయి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? ఆమె ఏడుస్తున్న ఏడుపుల్లో ఏం అర్థం అవ్వట్లేదు, కానీ ఒక మాట మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ మాట ఏంటి చెప్పిన? అన్నీ తీసేసుకున్నారు, నన్ను వదిలేశారు. అన్నీ తీసేసుకున్నారు. జాలేసిందండి ఆవిడ చూసి. ఎవరు ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తుంటే ఏంటి ఇప్పుడు ప్రాబ్లం? ఆవిడ మైండ్ చెదిరిపోయింది. ఆవిడ పిచ్చిదైపోయింది. హాస్పిటల్ వదిలేసిపోయారు. బతికితే చచ్చిపోతే నాకు వదిలేశారు. ఆ వదిలేసినప్పుడు ఒకే ఒక మాట జ్ఞాపకం ఉంది. అన్నీ తీసేసుకున్నారు, నన్ను వదిలేశారు. వదిలేశారు. తను కష్టపడిన డబ్బులు తీసేసుకున్నారు. తను సంపాదించిన ప్రతి రూపాయి తీసేసుకున్నారు. తను దాచుకున్న బంగారం తీసేసుకున్నారు. తను కట్టుకున్న ఇల్లు తీసేసుకున్నారు. తను సంపాదించిన గుప్పెడు భూమి లాగేసుకున్నారు. చివరికి తను ఒంటరిని చేసేశారు. ఆ గాయాల్లో ఆమె మూలుగుతున్న మూలుగు ఒకే ఒక్కటి, అన్నీ తీసేసుకున్నారు, నన్ను వదిలేశారు. సొలొమోను కూడా ఏం చెప్పాలనుకుంటున్నాడు చెప్పనా? ఈ లైఫ్లో మనిషికి సుఖమైనది ఏది లేదు. ఈ మానవ జీవితాలకి సుఖమైనది ఏదీ లేదు. ఈ సూర్యుని కింద మిగిలేది ప్రయాస వ్యర్థము తప్ప ఈ మానవునికి సరి అయిన అర్థము ఈ భూమి మీద నాకు కనబట్టలేదని ఏడ్చాడు, రోధించాడు, బాధించాడు, దుఃఖించాడు. ఆ దుఃఖంలో నుంచి, మనోవ్యాకులంలో నుంచి రాస్తున్నాడు, ఇదిగో అయ్యో ప్రపంచమా, నేను పడిన ప్రయాస, నేను వెళ్ళిన మార్గాలన్నీ చూసిన వాడిగా చెబుతున్నాను. నాలాంటి గొడ్డు పరిస్థితి మీకు రాకూడదని రాస్తున్నాను. మీ జీవితం చాలా విలువైనది. ఈ విలువైన జీవితాన్ని వ్యర్థముగా ఖర్చు చేయొద్దని రాస్తున్నాను. వ్యర్థముగా ఖర్చు చేయొద్దు. కాస్త కాలు చేతులు ఆడుతున్నప్పుడు, కాస్త ఆహారం అరుగుతున్నప్పుడు, కాస్త కళ్ళు కనబడుతున్నప్పుడు, కాస్త ఊహ పని చేస్తున్నప్పుడు, కాస్త ప్రతి విషయంలో అవగాహన బాగున్నప్పుడు మీరు ముఖ్యమైన ఒక సంగతి తెలుసుకోండి. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో సంపాదనని, దాయడమని, పెట్టుబడులని, ప్రేమలని, మనుషులని, పలుకుబడులని, అవని ఇవని రకరకాల పేరు ప్రఖ్యాతులు తిరక్కండి. ఇవేవి మీతో ఉండవు. ఒకరోజు ఈ విలువైన సమయం అంతా అయిపోయిన తర్వాత నీ కళ్ళ ముందు ఒకే ఒక్కటి మిగులుద్ది, దానికి జవాబు లేకుండా మూలుగుతావు. సొలొమోను చిన్నోడు అనుకుంటున్నాడండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఎదిరించే జ్ఞాని లేడండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన మించిన మేధావు లేడండి. ఆయన మించిన ఒక్క కవి కానీ, జ్ఞాని కానీ, రచయిత కానీ ఒక్కరు కనబడ్డు. అన్ని సెక్టార్లో ఆయనకి జ్ఞానం ఉంది. ఇన్ని తెలిసిన ఆయన ఒక మాట ప్రస్తావిస్తున్నాడు పదే పదే, వ్యర్థము. వయసు అయిపోయి రాస్తున్నాడు ఈ పుస్తకం. వయసులో ఉన్నప్పుడు ఏం జరిగింది సొలొమోను గారికి? ఒక్కసారి రండి, మళ్ళీ వద్దాం ఈ పుస్తకం దగ్గరికి. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం నుండి. శాబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోను కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత
అతన్ని శోధించుటకై వచ్చెను. ఎవరట? ఎవరో దక్షిణ దేశపు రాణి అంటే భూ దిగంతాల వరకు ఉన్న రాణి, అంటే ఈ కూసు పరిసర ప్రాంతాల్లో ఉన్న మహారాణి. ఆ రాణి ఈయన శోధించడానికి వస్తుంది. అంటే ఇరుగు పొరుగు వాళ్ళు చెబుతున్నారు, మహాజ్ఞానం ఉన్నాడు మిడిల్ ఆసియాలో, యెరూషలేములో, ఆయనకి మించిన జ్ఞానం ఇంకెక్కడా దొరకదని ఆయన గురించి చెబుతుంటే ఆయన శోధించడానికి వచ్చింది. చాలా ప్రశ్నల పరంపర ఇక్కడ ఉంది, కానీ అవన్నీ మనకు అనవసరం. కానీ మనకు కావాల్సిన ఒక విషయం ఉంది, ఆయన్ని కదిలే జ్ఞానంలా చూస్తున్నారట. సామాన్యులు కాదు రాణీలు, సామాన్యులు కాదు రాజులు, సామాన్యులు కాదు సామంతులు, ప్రతి ఒక్కరికి, పెద్దలకి చిన్నలకి అందరికీ కదులుచున్న జ్ఞానంలా కనబడ్డాడు. అందరూ క్వశ్చన్ చేసి ఆయన దగ్గర అనేకమైన జవాబులు, తీర్పులు పొందుకుంటున్నారు. ఆయన జ్ఞానానికి మితి లేదట, ఆయనకి తెలిసినంత జ్ఞానం ఎవ్వరికీ తెలియదట. ఆయన గూర్చి మాట్లాడుకుంటే ఏ విషయాన్నైనా ఆ రోజుల్లో సొలొమోను దగ్గరికి వెళ్తే సమాధానం దొరికేద్దన్న సామెత ఆ రోజుల్లో గిర్రం తిరుగుతుంది. మీకు ఇతిహాసాల్లో సొలొమోను గారి గూర్చి, రాణి గూర్చి చాలా ఇతిహాసాలు ఉన్నాయి. అందులో ఒక ఉదాహరణ ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని పద్యాలుగా, కొన్ని భాగాలుగా మనకు అక్కడక్కడ తారసపడుతుంటుంది. ఈ మధ్య ఆయన టెస్ట్ చేస్తుందట, పరీక్షిస్తుందట. ఇదిగో నువ్వు చాలా జ్ఞానవంతుడు అన్నావు కదా, మీరు సింహాసనం దెక్కకుండా, మనిషిని టచ్ చేయకుండా, నేను పెట్టే పరీక్షలో కంటి చూపుతో నేను అడుగుతున్న ప్రశ్నకి ఆన్సర్ చేయండి అన్నట్ట. ఏంటని అడిగాడు. ఏమీ లేదు, నా కూడా వచ్చిన మనుషుల్లో 5 ఆడవాళ్ళు ఉన్నారు, 5 మగవాళ్ళు ఉన్నారు. ఇందులో 5 ఆడవారు ఎవరో, 5 మగవాళ్ళు ఎవరో, అందరూ వేషంలో ఉన్నారు, ఆడవారి వేషంలోనే ఉన్నారు. టచ్ చేయకుండా, మాట్లాడకుండా అక్కడే సింహాసనం మీద కూర్చుని, ఇందులో ఆడవారు ఎవరో మగవారు ఎవరో చెప్పండి, మీరు జ్ఞానం అయితే అందట. మనమైతే ఏం చేద్దామండి? పిచ్చి ప్రశ్నలు అడుగు, పిచ్చిదానా అని అడుగుదాం. కానీ సొలొమోను ఏమన్నాడు చెప్పిన? ఇంతేనా, ఇంకేమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ముందు ఇది చెప్పండి. ఎప్పుడైతే ఈ విషయం అడిగాడో, ఈ అడిగిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు. ఎవరక్కడ? టకటకమని బంటులు వచ్చారు. ఆ 10 మందికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వమన్నాడు. కాళ్ళు కడుక్కున్నారు. ఆ కాళ్ళు కడుక్కుని నడిచి వస్తున్నప్పుడు చెప్పాడు, ఈ 5 ఆడవాళ్ళు, ఈ 5 మగవాళ్ళు. ఎలా చెప్పుకుంటాడు? నడిచి వస్తున్నారనా? ఎలా చెప్పారంటే, ఆడవాళ్ళు నీళ్లు వాడే విధానం వేరుగా ఉంటుంది, పొదుపుగా వాడతారు. మగోళ్ళు దంబర పుచ్చడమే. ఇంకా ఆ వాడే విధానాన్ని చూసి, ఇదిగో ఈ పొదుపుగా వాడిని 5 ఆడవారు, ఈ ఎలా పడితే అలా వాడిని నీళ్ళు వాడిని 5 మగోళ్ళు, వీళ్ళు ఆడవారు వీళ్ళు మగవాళ్ళు అనగానే ఆశ్చర్యపోయింది. ఇలాంటివి చమత్కారంగా ఉంటాయి, కానీ చాలా విషయాలు చెప్పాడంట. ఇన్ని విషయాలు చెప్పిన ఆయనకి రాణీలు ఫ్యాన్స్ అయిపోయారు. ఎవరికి? సొలొమోను గారికి. రాజులు ఫ్యాన్స్ అయిపోయారు సొలొమోను గారికి. ఆయన జ్ఞానము కానీ, ఆయన యొక్క వైభాగ్యం కానీ ఎన్ని చూసిన అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. సొలొమోను గారు ఆ రోజుల్లో ప్రపంచానికి హీరోలా ఉన్నాడండి. ఇంకా ఆయన గురించి మాట్లాడుతూ 14వ వచనంలో, ఏటేటా సొలొమోనుకు వచ్చి బంగారము 1332 మనుగుల ఎత్తు. ఏంటట? ఆయనకి బంగారం కదువులేదట. బంగారం సభలు ఈ మధ్య ఇండియాలో బాగా ఒక ఆయన ఎడుతున్నాడు. ఎవరండి? గుండె ఆయన. ఎవరు? ఆయన అడుగుతున్నాడు. చిన్న వ్యాపారం, బంగారం వ్యాపారం నుంచి చాలా పెద్ద వ్యాపారంకి వెళ్ళేసరికి ఆయన దగ్గర ఎంత బంగారం ఉందో తెలియదు, కానీ ఇండియాలో చాలా షాపులు ఎడుతున్నాడు. మరో మాట చెప్పినా, ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎవడు దగ్గర లేనంత బంగారం సొలొమోను దగ్గర ఉండేది. టన్నుల బంగారం. ఇక కదువు లేదా బంగారానికి, టన్నుల బంగారం ఉండేది. మన ఇండియాలో బాగా డబ్బున్న ఒక ఆయన ఉన్నాడు, ముఖేష్ అంబానీ, రిలయన్స్. ముఖేష్ అంబానీని మీరు గమనించండి. ఆ ముఖేష్ అంబానీ గారి యొక్క ఇంటికొచ్చే కరెంటు బిల్లు అట, నేను చదువుకున్న టైంలో ఇంటికొచ్చే కరెంటు బిల్లు సుమారు 1,50,000 నుంచి 2 లక్షలు ఉంటుందట. కరెంటు బిల్లు
కరెంటు బిల్లే 2 లక్షలు ఉంటే ఇక ఇవన్నీ తొడవడం, తడిగుట్లేయడం, ఇదంతా మెయింటెనెన్స్, ఇదంతా కలిస్తే మొత్తం ఈ వర్కర్స్ జీతాలన్నీ కలిపితే నెలకు 2 కోట్లట వాళ్ళ మెయింటెనెన్స్. లేటెస్ట్ సర్వేలో నేను అడుగుతున్నా, ఒక్క నెలకే ఎంత ఖర్చు, వీళ్ళకి 2 కోట్లు అయితే మన దేశానికి ముఖేష్ అంబానీ డబ్బున్నవాడైతే ఇలాంటి ముఖేష్ అంబానీలను అందరిని తెచ్చి కొన్ని వందల మందిని అలా నిలబెడితే వాళ్ళందరినీ దాటి ఒక ఆయన పక్కన నిలబడతాడట. ఆ పక్కన నిలబడిన ఆయనే సొలొమోను. కొన్ని వందల మందిని కలిపితే ఆ 100 మందికి ఒక సొలొమోను సమానం. అంటే అంత డబ్బున్నాడు. టన్నుల బంగారం ఉండేదట. నేను ఎందుకు చదువుతున్నాను మీరు చూడండి. ఇదియుగాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యొద్ద నుండి, అరేబియా రాజుల యొద్ద నుండి, దేశ అధికారుల యొద్ద నుండి అతనికి చాలా వచ్చుతుంది. ఎప్పటికీ నెంబర్ 1 గోల్డ్ అంటే తెలుసా? అరబ్ గోల్డ్. అదే చెప్తున్నాడు అక్కడ. అరేబియా అంటే గల్ఫ్, కువైట్, మస్కట్, దుబాయ్, అబుదాబి, ఏవైతే ఈ ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాలకి పనికి వెళ్ళిన వారిని అడగండి, అక్కడ బంగారం ఇక్కడ ఇండియాకి వస్తే చాలా గిరాకీ ఉంటుంది. సొలొమోన్ అంట నెంబర్ 1 గోల్డ్ తెప్పించేవాడు. రకరకాల బంగారం పరుగు దేశాల నుంచి, విలువైన దేశాల నుంచి బంగారాన్ని తెప్పించడం కాదు, తెచ్చిచ్చేసేవారు బహుమానాలుగా. గిఫ్ట్లు ఇచ్చినట్టు బంగారం ఇచ్చేవారట. ఇంకా రాజు అయిన సొలొమోను సుత్తుతో కొట్టిన బంగారంతో అలుగులు గల 200 డాళ్ళను చేయించును. డాలు ఒక్కొక్కటికి 600 తులములు సుత్తుతో కొట్టిన బంగారం అతను 300 కీడములను చెబుతూ 18 వచ్చును. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణము దాన్ని పొదిగించి. ఏంటట? దంతము. దంతం అంటే ఏనుగు దంతం. తెలుగు రాష్ట్రాలని గడగడలాడించిన ఒకడు ఉండేవాడు, చచ్చిపోడా మధ్య. అటు నల్లమల కానీ, అటు తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఇక్కడ మన నల్లమల తెలుగు రాష్ట్రాల వరకు గడగడలాడించిన ఏనుగు దంతాల వీరుడు నల్లమల్లో సూర్యుడు ఈరప్పన్. ఈరప్పను మూడు రాష్ట్రాల పోలీసుల్ని గడగడలాడించండి. ఎన్ని అంటే నేను అడిగితే నాకు తెలిసి ఇండియాలో ఈ 3 అడుగుల్లో పెద్ద ఏనుగులు ఏమీ లేవు, సాంద్రత తక్కువే. కానీ ఆ రోజుల్లో పెద్ద ఏనుగు దంతాలు తెప్పించి దేనికి సార్ అంటే ఓ కుర్చీ చేయండి అన్నాడు సొలొమోను. ఆయన కూర్చునే కుర్చీ ఏనుగు దంతాలు, ఆయన వాడే వస్తువులు ఏనుగు దంతాలు. అంటే ఎంత రిచ్ లైఫ్ అనుభవిస్తున్నాడు చూడండి. ఏనుగు దంతాల చేత ఆయన కుర్చీలు చేయించాడు, మంచాలు చేయించాడు. వాటికి మళ్ళీ స్టైలిష్గా ఉండాలని బయట కోటింగ్ ఏమిచ్చాడట? గోల్డ్ కోటింగ్ ఇచ్చంటే గోల్డ్ కోటింగ్ కాదు, నిజంగానే గోల్డ్ ఇచ్చాడు. ఒకప్పుడు నాకు పెళ్లి సెట్ అయిన టైంలో పెళ్ళికి చీర కొంటారు కదండి, కొందామని వెళ్తే ఆ చీర 1,60,000 చెప్పారండి. ఏముంది చీరలో అని అడిగాను నేను. బంగారు తీగులు ఉన్నాయంట. బంగారు తీగులుంటేనే 1,60,000 అయితే ఏకంగా కుర్చీకి మంచాలకే బంగారం పొడిగితే నేను అడుగుతున్నాను, ఆ కుర్చీ ఎంత ఉంటుంది, ఆ మంచం ఎంత ఉంటుంది, ఆ టేబుల్ ఎంత ఉంటుంది? నన్ను అడిగితే ఈ రోజుల్లో మనం కొనడం అసాధ్యం. చాలామంది కబుర్లు చెప్తుంటారు. ఏమని చెప్పినా, మా ఇంట్లో బంగారు కుళాయి ఉందండి. బంగారం కుళాయి, అది బంగారంతో ఉంటుంది. కుళాయికను ఎంత మురిసిపోతే సొలొమోను గారు స్నానాలు చేసే డొక్కు కూడా బంగారమే, గుర్తెట్టుకో. మెట్లు బంగారం, సింహాసనం బంగారం, ఆయన వాడే ప్రతి వస్తువు బంగారం. ఇంకా కిందకి చెప్తున్నాడు చూడండి, సింహాసనం 6 మెట్లు పెట్టాడు, ఆ మెట్లన్నీ బంగారం. సింహాసనం మీద బాగపు వెనక తట్టు గుండ్రముగా ఉండెను. అంటే వెనకాల సింహాసనం వెనకాల ఒక బ్యాకులు ఈరోజు సీఎంలకు వేస్తున్నారుగా, మీరు చూస్తున్నారు లేదో, గోల్డ్. అది ఒరిజినల్ గోల్డ్ కాదు, ఒకవేళ గోల్డ్ వేస్తే ఉండేవారు. ముందు ఎమ్మెల్యేలు ఎంపీలు అడ్డిపోతారు. కేవలం గోల్డ్ కలర్తో ఈ మధ్య ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ప్రధానమంత్రికి వాళ్ళు కూర్చునే సాంబార్లో వెనకాల వేస్తారుగా. సాంబార్ చూసినప్పుడు మీరు చూడండి, ఆ వెనకాల కనబడుతుంది. ఆ రోజుల్లో ఒరిజినల్ గోల్డ్ కలర్లో బ్యాక్ సైడ్ లుక్, బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడట. అలా ఉండాలి సింహాసనం వెనకాల, అలా ఉంచండి అన్నాడు.
ఎక్కడికి పొండి ఆయన ఎంత రిచ్ చూడండి, గోల్డ్లో పుట్టినట్టు నడుస్తున్నాడండి. ఇంకా కిందకి చెప్తున్నాడు చూడండి. మరియు 21, మరియు రాజు అయిన సొలొమోను పానపాత్రలు బంగారం అండు. పానపాత్రలు అంటే తాగే గ్లాసు కూడా బంగారం అంట, వాడే మెట్లు కూడా బంగారం అంట, కూర్చునే సింహాసనం బంగారం అంట. ఒక్కటి కాదు, రెండు కాదు, బంగారపు లెబనోను అరణ్య మందిరపు పాత్రలను బంగారపువే, ఎండిది ఒక్కటి లేదు. సొలొమోను దినములలో ఎండి ఎన్నికకు రాలేదు గనక గోల్డే వాడట మొత్తం అంతా. ఎందుకు చెబుతున్నాడో వినండి. ఇంకా కిందకి చెప్తున్నాడు చూడండి. సముద్రం అంతా ఈరాము ఓడలతో కూడా తర్షీసు ఓడలను రాజునకు కలిగి ఉన్న తర్షీసు వాళ్ళంటే ఆ రోజుల్లో బ్రాండెడ్ బెంజ్ కార్లు లాంటివి అన్నమాట. ఖండాలు దాటే వాళ్ళవి, దేశాలు దాటేసే వాళ్ళవంటే ఆ రోజుల్లో ఆ ఓడలు మెయింటైన్ చేయాలంటే చిన్న విషయం కాదు. దేశాలు దాటొస్తాయి. అలాంటి ఓడలు మెయింటైన్ చేసేవారు. చిన్న కారు ఉంటేనే నిలబడమ్మా, మారుతి 800 ఉంటేనే అందరికీ లుక్కిస్తాం. అలాంటిది సొలొమోను గారికి తర్షీసు వాళ్ళంటే ఆ రోజుల్లో మనిషిని ఎంత దూరమైన సరుకంటే గూడ్స్ను కూడా తీసుకెళ్లే ఓడలు ఏమన్నా ఉన్నాయి అంటే ఆ రోజుల్లో తర్షీసు వాళ్ళు. యోనా పారిపోతున్నప్పుడు ఏ వాడెక్కుతాడు? తర్షీసు వాడు. ఎందుకు? ఖండాలు దాటే వాళ్ళు ఒకే ఒక్కటి తర్షీసు వాళ్ళు చాలా లోడ్ తీసుకెళ్తాయి. సార్ ఇంత లోడు మోసే వాళ్ళు కొన్నారు కదా సార్, ఇన్ని లోడు మోసే వాళ్ళు మీరు ఎందుకు కొన్నారు సార్ అంటే, లారీలు కొన్నట్టు కొని వాడరేవుల్లో పెట్టించాడట. ఇన్ని లారీలు కొన్నట్టు కొని ఇవి వాడరేవుల్లో ఎందుకు సార్ ఇలా పెట్టించారంటే, ఒక్కొక్క వాడ మీద వాడ నిండా బంగారం తెప్పించేవాడట. వాడంత బంగారం అండి. అంటే ఒక్క వాడ ఎంత ఉంటుందండి? ఒక ఊరినట్టుకు వెళ్ళిపోద్ది. అంత బంగారం తెచ్చేవాడట. ఇంకా కింద చెప్తున్నాడు చూడండి. తర్షీసు వాళ్ళు 3 సంవత్సరాలకు ఒక మారు బంగారము, ఎండిని, దంతము, కోతులు, నెమళ్ళు, పెట్టలు. నేను అడుగుతున్నాను, ఒక మాట చెప్పండి, ఏమేమి తెస్తా? 3 సంవత్సరాలకి ఈ ప్రపంచ దేశాలన్నీ తిరిగి బంగారం టన్నుల బంగారం సొలొమోను పాదాల దగ్గర తెచ్చేవాడు. ఇంకా అవేనా? ఇంకా తెస్తున్నాడు చూడండి. ఏనుగు దంతాలు తెచ్చేవారట, కోతుల్ని తెచ్చేవారట, నెమళ్ళని తెచ్చేవారట, పెట్టెలను తెచ్చేవారట. నేను అడుగుతున్నాను, రాజుకి కోతులు ఎందుకండి? రాజుకి పక్షులు ఎందుకు? రాజుకి నెమళ్ళు ఎందుకు? రాజుకి ఈ జంతువులు ఎందుకంటే ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు లేదా సోషల్ మీడియాలో, ఎవడైనా డబ్బున్నవాడని ఎవరినైనా మీరు ఇంటర్వ్యూలు చూడండి, ఆడు డబ్బున్నవాడు ఇంట్లోకి వెళ్ళిన వెంటనే ఏం కనబడతాయండి? నెమల్లో చెప్పండి, పెట్టలో చెప్పండి, రంగురంగులు తొండలో చూసారు మీరు? అంటే డబ్బున్నవారనడానికి రిచ్ లుక్ ఏడో చెప్పిన రకరకాల పక్షులు జంతువులను ఎక్కడ పెట్టుకుంటారండి? వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెరట్లో పెడతారు. ఈ స్టైల్ స్టార్ట్ చేసింది ఎవరు చెప్పిన? సొలొమోను. అసలు ఈ రాయల్టీ స్టార్ట్ చేసింది గార్డెన్స్ మెయింటైన్ చేయడం, నెమళ్ళ తెప్పించడం, రకరకాల ఉద్యానవనాలు నాటించడం, ఆ ఉద్యానవనాల లోపల రకరకాల మొక్కలు, పళ్ళు పలహారాలు కావలసినవన్నీ తెప్పించడం, నెమళ్ళు ఇవన్నీ. అంటే అలా చుట్టూ ఒక అడవి వాతావరణం సృష్టించేవాడట. ఎందుకు సార్ ఇవన్నీ అంటే, ఒక ఫీల్ ఉంటుంది అలా పెట్టండి అనేవాడు. అదో రకంగా ఆయన చూడనదంటూ ఏమి లేదు, అన్నీ చూశాడు. ఇంకా చెబుతున్నాడు చూడండి. ఈ ప్రకారం రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. అతని హృదయము దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులు వినుటకై లోకులందరూ అతను చూడగోరిరి. డబ్బు ఒకటే లేదా ఆయనకి? ఏముంది? జ్ఞానం ఉంది. జ్ఞానం ఒక్కటే లేదా ఆయనకి? పేరుంది. పేరు ఒక్కటే లేదా ఆయనకి? ఆయన చెప్పే తీర్పులు, జడ్జిమెంట్లు చూస్తే అనేక మంది ఆశ్చర్యపోయి ఈ వెనకాల దేవుడు ఉన్నాడని గుసగుసలు మాట్లాడుకునేవారు.
ఇంకా కిందికి చెప్తున్నాడు చూడండి, నేను చదువుతున్న స్పీడ్గా 26 వచనం. మరియు సొలొమోను రథములను రౌతులను సమకూర్చెను. అతడు 1400 రథములు 12,000 రౌతులు గలవాడై ఉండెను. వీటిలో అతడు రథముకై ఏర్పడిన పురముల్లో యెరూషలేమునందు రాజునద్ద ఉంచి నిర్ణయించాను. అంటే రకరకాల యుద్ధ నౌకలు కూడా మెయింటైన్ చేసుకోవడం. ఇలా చెబుతూ వచ్చి 29లో వారు ఐగుప్తులో కొని తెచ్చిన రథం ఒక్కొక్కటికి 600 తులముల ఎండియు, గుర్రం ఒక్కొక్కటికి 150 తులముల ఎండు ఇచ్చిరి. ఇత్తీల రాజులందరి కొరకు, ఆరాము రాజులందరి కొరకు వారు ఆదరకే సొలొమోనుకు అమ్మేశారు. సొలొమోను దగ్గర ఏముందండి? జ్ఞానం ఉంది. సొలొమోను దగ్గర ఏముందండి? డబ్బు ఉంది. సొలొమోను దగ్గర ఏముందండి? బంగారం ఉంది. సొలొమోను దగ్గర ఏముందండి? ప్రజలలో రకరకాలుగా పొగడతలు, ఫేమ్, నేమ్ ఉంది. కానీ విషయం ఏంటి చెప్పిన, ఇవన్నీ ఉన్న సొలొమోను గారికి 11వ అధ్యాయంలో ఏం జరుగుతుందో 2వ మాటలు. అయితే రాజు అయిన సొలొమోను ఫరో యొక్క కుమార్తెనే కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలను భార్యలుగా ఉండెను. 300 మంది ఉపపత్నులు ఉండెను. టోటల్ ఎంతమంది అండి? 1000 మంది. నేను అంటానండి, సొలొమోనుకి స్త్రీతో తెలియనిదంటూ ఏమి లేదు. ఇంకన్నీ తెలుసు. బంగారం ఉంది, పేరుంది, మనుషులు ఉన్నారు, ఎకరాల భూమి ఉన్నాయి, ప్యాలెస్లు ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రాజుల గ్రంథం చదవండి. ఆయన భోజనపు బల్ల ఆ దిక్కు నుంచి ఈ దిక్కు వరకు ఈ డయాసంతో ఉంటుందంటండి. ఆయన భోజనం బల్ల అంటే అన్ని ఐటమ్స్ వండి పెడతారనమాట. ఇన్ని ఉన్నాయి ఆయనకి. 1000 మంది. చేసుకునే సంబంధాలు ఎలాంటివో తెలుసా? అందరూ రాజకుమార్తెలేనంట. అంటే ఒక రాజకుమార్తెనే చేసుకుంటే మనం ఎలా ఉంటామండి? జనరల్గా అడుగుతున్నాను. రాజకుమార్తె వద్దు, కానీ పంచాయతీ ప్రెసిడెంట్ గారి సంబంధం నీకు వచ్చిందంటే ఎలా ఉంటుంది? రే, మా మామ ఎవరో తెలుసా? ప్రెసిడెంట్ రా అని చెప్తా. ప్రెసిడెంట్ గారి సంబంధానికి నువ్వు ఎలాగైపోతే సార్కు వచ్చిన సంబంధాలన్నీ చెప్పండి. రాణీలు. ఒక్క రాణి కాదు, ఇద్దరు రాణి కాదు, 700 మంది, 300 మంది అన్అఫీషియల్. 1000 మందిని పెళ్లి చేసుకున్నాడట. బంగారం ఉంది, పేరుంది, అన్నీ ఉన్నాయి. కానీ గ్రంథకర్త రాస్తున్నాడు చూడండి, అతనికి ఇవన్నీ కలిగిన తర్వాత సొలొమోను కోసం అతనికి 700 మంది రాజకుమార్తెలను భార్యలు 300 మంది ఉపపత్తులను కలిగి ఉండెను. అతని భార్యలు అతని హృదయం తిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు, ఒక మాట అడుగుతాను చెప్పండి, ఆయన దగ్గర ఎంత బంగారం ఉందండి? లెక్కలేనంత బంగారం. ఆయనకి ఎన్ని ఎకరాల స్థలం ఉందండి? లెక్కలేనంత. ఆయనకి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయండి? లెక్కలేనని ప్యాలెస్లు ఉన్నాయి. ఇటు యెరూషలేము దగ్గర నుంచి లెబనోన్ వరకు ఎన్నో ప్యాలెస్లు ఉన్నాయి. ఆయన దగ్గర లెక్కలేనంత జ్ఞానం ఉన్నారు. ఆయన దగ్గర లెక్కల్లో 1000 మంది స్త్రీలు ఆయనకి సహచరులుగా ఉన్నారు. ఎన్ని ఉన్నాయి, కానీ ఏమి లేదో చెప్పిన, వయసు లేదు ఆయనకి. చూడండి ఏమైపోయిందట? సొలొమోనుకి వయసు అయిపోయింది. బంగారం ఉంది, వయసు అయిపోయింది. వయసు అయిపోయిన పెద్ద ఆయన దగ్గరికి గోల్డ్ వాచ్ పట్టుకెళ్ళి పెట్టుకో పెద్ద ఆయన అంటే ఏమంటాడు చెప్పండి? నాకెందుకురా అంటాడు. సొలొమోను దగ్గర వాడల బంగారం ఉంది, కానీ ఇప్పుడు ఏం లేదు, వయసు లేదు. సొలొమోను దగ్గర రాణీలు ఉన్నారు, ఇప్పుడు ఏం లేదు, వయసు లేదు. తన దగ్గర ఎంతో ఉంది, తను ఎన్నో సంపాదించడం, కానీ ఇవన్నీ ఉన్నాయి, కానీ తనతో ఏముండడం లేదో తెలుసా? వయసు ఉండట్లేదు. చూస్తుండగా నడిప్రాయము గతించిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఇన్ని ఉన్నా అంటే డబ్బుండి, పేరుండి, బంగారం ఉండి, ఎండుండి, రథాలుండి, రౌతులుండి, మనుషులుండి, భార్యలుండి, ఇన్ని ఉన్న ఈయనకి ఇప్పుడు తనతో వయసు లేక వృద్ధాప్యం వచ్చి ఇప్పుడు చావు పలకరిస్తుందంటే ఈ గుండెల్లో సొలొమోనుకి ఏముంటుంది చెప్పండి? వ్యర్థము, వ్యర్థము, సమస్తము వ్యర్థం.
సూర్యుని కింద నరుడికి పడుతున్న ఈ ప్రయాసలో వాడు కూడా వచ్చేది ఏది లేదు. చెప్పండి, వ్యర్థము. మూలుగుతూ రాశాడు, ఏడుస్తూ రాశాడు. ప్రసంగి గ్రంథం ఎలాంటి టైంలో రాశాడో తెలుసా? తను చూడాల్సినవన్నీ చూశాడు, అనుభవించాల్సినవన్నీ అనుభవించాడు, పరిగెట్టాలన్న దగ్గర పరిగెట్టాడు, ఏదేది తినాలని కూడా అన్నీ తిన్నాడు, ఎంతమంది స్త్రీలను చేసుకోవాలకు అంతమందిని చేసుకున్నాడు. కానీ తను మరిసిపోయింది ఏడు చెప్పనా? ఈ సుఖాలలో, సంభోగాలలో, సంపాదనలో ఆయన మరిసిపోయిన ఒకే ఒక్క విషయం, తనతో పాటు వయసు ఎల్లకాలం ఉండదని మరిసిపోయాడు. అది గుర్తు చేసే సమయానికి మూలుగుతూ పుస్తకం రాశాడు. దాని పేరు ప్రసంగి గ్రంథము. వ్యర్థము, వ్యర్థము, వ్యర్థం. నా మాట అర్థమవుతుందా? మానవ జీవితం ఎవరైనా మనం గమనిస్తున్నప్పుడు మానవ జీవితం, యవనస్తులారా ఆయన పదే పదే చెప్తాడు, కుమారుడా వినుము, కుమారుడా వినుము, కుమార్తె వినుము, కుమారుడా వినుము, కుమార్తె వినుము. ఎందుకు చెప్తున్నాడు అన్ని మాటలు? ఎందుకు చెప్తున్నాడు? నా లైఫ్ ఇలాంటి వయసు ఉన్నప్పుడు ఇలాగే నేను పరిగెట్టాను, నా లైఫ్ టైం అంతా వేస్ట్ అయిపోయింది. నా వలే మీ సమయాన్ని వ్యర్థము చేసుకోకండి. నేను సంపాదనని పరిగెట్టాను, ఆ సంపాదనలో నా వయసు అంతా అయిపోయింది. మీరు సంపాదనని పరిగెట్టకండి. ఓడల బంగారం, ప్యాలెస్ల బంగారం నేను తెప్పించిన బంగారం కూడా మనతో ఉండదు. సంపాదన కొరకు జీవితాన్ని వ్యర్థము చేయకండి అన్నాడు. భోజనం అని పరిగెట్టకండి. ఎంత భోజనము చేసినానో ఒక రోజుకి యెహోవా సెలవు లేనిదే గుప్పుడు మెతుకులు తిని సంతోషించగలవాడు ఎవడు అని మళ్ళీ ప్రశ్నిస్తాడు. ఒకటి కాదు, రెండు కాదండి. ఈయన ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఓ మానవ ప్రపంచమా, నేను జీవితంలో ఎన్ని చూడాలని చూశాను. మీరు టైం వేస్ట్ చేసుకోకండి. మీ విలువైన సమయాన్ని, ఎందుకంటే ఇదే జీవితం అని మీరు పరిగెట్టారో ఒకరోజు వయసు అయిపోతుంది, మంచాల మీద ఒంటరిగా మిగిలిపోతారు. నాన్నవారు కూడా మీతో ఉండరు, ఎవ్వరు మిమ్మల్ని పట్టించుకోరు. కట్టుకున్న జీవిత భాగస్వామి కూడా నువ్వు బరువైపోయిన రోజులు ఒక రోజు వస్తాయి. ఆ రోజుల్లో నువ్వు మంచం మీద మూలుగుతో ఒక మాట అంటావు, వ్యర్థము అని. ఆ రోజు నీకు తీయగుండేది ఒక్కటే, చచ్చిపోతే బాగుంది అనుకుంటావు. నేను అనుభవించి చెబుతున్నాను అంటున్నాడు. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. 4వ వచనంలో సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతను హృదయమును తిప్పేశారు. ఇంకేం చేయగలడండి? వయసులో ఉంటే ఎందుకు ఇలా చేస్తున్నాను అడగగలడు, కానీ వయసు అయిపోయిన తర్వాత వాళ్ళ మాట వినడమే తప్ప ఈయన ఏమైనా చేయగలడా? చెప్పు. ఏమీ చేయలేకపోయాడు. ఒకప్పుడు రాణీలు వస్తే అటెన్షన్లో నిలబెట్టేవాడు, ఇప్పుడు భార్యలను కూడా అటెన్షన్లో పెట్టలేకపోతున్నాడంటే అయిపోయింది. ఇప్పుడు గట్టిగా అరవలేడు కూడా, గుర్తుపెట్టు. ఇప్పుడు కనీసం ఒక వస్తువు లేవలేడు, కదలలేడు, మెదలలేడు, ఏ తెలివితేటలు ఈరోజు ఉపయోగించలేడు. ఏమయ్యాడంటే తన వయసు అంతా అయిపోయింది. వయసు అంతా అయిపోయిన వాడు బాధపడతాడు. మీరు వెళ్ళి చూడండి, రాత్రులు పెద్దవారు పడుకుంటారేమో, మీరు వెళ్ళి చూడండి, రాత్రులు వాళ్ళకి నిద్ర పట్టదు. ఆ వయసు అయిపోయిన వారికి వాళ్ళ మంచాల మీద కూర్చుని వాళ్ళ సుఖంగా వాళ్ళ కొడుకులు చూసుకుంటే పర్వాలేదని, కానీ వాళ్ళ లోతైన గాయాలు ఏమైనా తగులుంటే వాళ్ళకి రాత్రులు గుర్తొచ్చి ఆ కంటినీరు అలా కారుతుంటుంది. మీరు చూడండి. ఎందుకండి? కష్టపడ్డాం, కానీ కష్టపడిన రూపాయి కూడా మేము ఏ రోజు సుఖపడలేదని ఏడుస్తారు. సంపాదించాం, కానీ మా కొడుకులు కూతుర్లు మాకు ఏం కలిసి రాలేదండి. జీవితం అంతా వీళ్ళని పెంచడానికే సరిపోయింది తప్ప వీళ్ళ ఎదిగిన తర్వాత కనీసం మేము మా నొడాలు వంగిన తర్వాత చూసుకుంటారు అనుకున్నాం, కానీ ఏం సంపాదన అండి, అయిపోయింది జీవితం అంతా. పెద్దమ్మ నీకు ఏం కావాలి, పెదనాన్న నీకు ఏం కావాలని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటి చెప్పినా, ఇంక మాకు ఏం వద్దురా, త్వరగా దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళిపోతే బాగు. నీకు నచ్చని ఒక మాట చెప్పినా, జీవితం అంతా కొడుకులకి, కూతుర్లకి, మనవళ్ళకి, మనవరాలకి లైఫ్ అంతా పెట్టుబడి పెట్టావు. ఇప్పుడు జీవితం అయిపోయి ఏ కదల్లేని టైంలో ఇప్పుడు దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేయాలట? పరలోకంలో కూర్చో. ఏమనుకుంటున్నావు దేవుడు అంటే? ఎక్కడెక్కడో తిరిగో, ఎక్కడెక్కడో సంపాదించో, ఎక్కడెక్కడో ఖర్చు చేస్తావు. నీ జీవితం అంతా ఉద్యోగం అనే తిరిగావు, నీ జీవితం అంతా సంపాదననే తిరిగావు. నీ జీవితం అంతా కూతుర్లు కొడుకులు వాళ్ళకి పెట్టుబడులు పెట్టడం, వాళ్ళ పురుళ్ళు పోయడం, వాళ్ళకి సంపాదించడం, ఇదే సరిపోయింది తప్ప నువ్వు వెను తిరిగి చూసుకుంటే నీ దేవుని కొరకు నువ్వు చేసింది ఏముందో ఒక్కసారి చెప్పు. నీ వయసు అయిపోయిన తర్వాత నీ గవర్నమెంటే నిన్ను వద్దని రిటైర్మెంట్ ఇచ్చేసింది.
నువ్వు వయసు అయిపోతే నీ తోటి పనివారి నిన్ను పనికి పిలవరు. నీ వయసు అయిపోతే ఇదిగో ఈ పంచాయతీ నిన్ను సరిగా లెక్కల్లో పెట్టుకోదు. ఎవ్వరు నిన్ను పట్టించుకోలేని టైంలో ఇప్పుడు వృద్ధాప్యం వచ్చిన వెంటనే ఇప్పుడు దేవుడు గుర్తొచ్చి, దేవుడా మమ్మల్ని త్వరగా తీసుకెళ్ళిపోతే దేవుడు అంత అమాయకంగా కనబడుతున్నాడు. ఏం చేస్తావు? నీ కళ్ళు కనబడిన రోజులు చెత్తంతా చూస్తూ తిరిగావు. ఈ కళ్ళు మందగించాక ఇప్పుడు దేవుడిని ఎదుగుతున్నావు. ఎందుకు కనబడతాడు చెప్పు? నీ అవయవాలు బాగున్న రోజులు నీ ఇష్టానుసారంగా తిరిగో. ఇప్పుడు సభలకు వెళదాం అనుకుంటావు, నిన్ను ఎవడు తీసుకొస్తాడు సభకి? ఇప్పుడు పరువైపోయావు ఇంటికి. నీ ఆరోగ్యం బాగున్నప్పుడు ఏ రోజు దేవుడని కానీ దైవజనుడని కానీ సహవాసం అని కానీ ఒక్క మాట ఏది పురకే. 10 రూపాయలు ఉంటే ఎలా దాచేద్దామని ఈ గుంపు ఆలోచనలే తప్ప ఏ రోజన్నా 10 రూపాయలు దేవునికి ఇద్దామన్న ఒక్క ఆలోచన నీకు వచ్చిందా? దాసావు 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 పట్టుకెళ్ళి ఇప్పుడు హాస్పిటల్కి పెట్టుబడలేడు. మందులు బాగా వినండి, అన్నం తిని బతికే రోజులు పోతాయి. ప్రతి ఒక్కరికి వస్తుంది, మళ్ళీ చెప్తున్నాను, అన్నం తిని బతికే రోజులు పోతాయి. మందులు తింటే కానీ బతకని రోజులు వస్తాయి. గుర్తుపెట్టు. అది నీకైనా నాకైనా ఎవరికైనా గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో చిట్ట చివరి మిగిలిపోయేదని చెప్పడం మూలుగు మిగులుతుంది, ఏడుపు మిగులుతుంది. సంపాదన మనతో ఉండదు, దాసింది మనతో ఉండదు, ఏ గోల్డ్ మనీ ఏది మనతో ఉండదు. కట్టుకున్న ఈ బిల్డింగ్స్ కూడా మనతో ఉండవు, ఓపిక కూడా మనతో ఉండదు. గుర్తుపెట్టు. సొలొమోను ఏడుస్తున్నాడు, మూలుగుతున్నాడు. ఎంత మూలుగుతాడండి? 1000 మందిని చేసుకున్నందుకు మూలుగుతున్నాడు, బంగారం సంపాదించినందుకు మూలుగుతున్నాడు. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. నేడో రేపు నువ్వు చచ్చిపోతావని డాక్టర్ గారు చెప్పారు అనుకో. నేడో రేపు నువ్వు చనిపోతావని డాక్టర్ నీకు నాకు చెప్తే, డాక్టర్ గారు చెప్పినప్పుడు ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి, మనకి ఏం గుర్తొస్తుందండి? నిజంగా నీకు మనసు ఉంటే మొట్టమొదటి నీకు ఎవరు గుర్తొస్తారు చెప్పనా? నీ భార్య పిల్లలు గుర్తొస్తారు. తర్వాత ఏం గుర్తొస్తుంది చెప్పనా? నువ్వు ఎక్కడెక్కడ డబ్బులు దాసో గుర్తొస్తుంది. ఇంకా ఏం గుర్తొస్తుంది చెప్పనా? నీకు ఎవరెవరు అప్పులు ఇవ్వాలో గుర్తొస్తుంది. ఇవన్నీ గుర్తొచ్చి ఆ మంచం మీద నీకు ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంటుంది. ఇప్పుడు నేను చచ్చిపోతే ఈ డబ్బులన్నీ ఏమైపోతాయో? నేను చనిపోతే ఈ అప్పులన్నీ ఏమైపోతాయో? కొంతమంది సంతకాలు పెట్టించుకున్నాను, ఆ డాక్యుమెంట్లన్నీ ఇస్తారో ఎవరో? ఇవన్నీ తిరుగుతుంటాయి. కానీ మంచి మనసుండి ప్రేమను రాగాలతో కుటుంబంతో బతికినప్పుడు గుర్తొస్తుంది. ఆ మనిషి ఇలా బాధపడతాడు. ఏమని చెప్పనా? అయ్యో నేను చచ్చిపోతే నా భార్య ఏమైపోతుందో? ఇన్ని రోజులు కలిసి బతుకాం, నేను చనిపోయిన తర్వాత ఒంటరిగా ఏమైపోతుందో? నేను చనిపోయిన తర్వాత నా పిల్లల్ని ఎవరు చూస్తారో? నేను చనిపోయిన తర్వాత నా ఇంటిని ఎవరు పట్టించుకుంటారో? నా భార్య ఏమవుతుందో, నా పిల్లలు ఏమవుతారని ఏడుస్తారు. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. ఒక భార్యని చేసుకుంటే నేను తేడితే చెప్పండి, నా మాట అర్థమైందో లేదో? ఒక ఆవుని చేసుకుంటే నేను తేడిస్తే అయ్యగారు ఎంతమందిని చేసుకున్నాడు? ఎంత ఏడుస్తాడు చెప్పండి? పుస్తకం అంతా ఏడిసాడండి. ప్రసంగి గ్రంథం ప్రారంభం నుంచి చివరి వరకు ఏడ్చాడు. తన భార్యలో, తన పిల్లలు, తన కుటుంబం తనకు గుర్తొచ్చినప్పుడల్లా ఏడ్చాడు. అన్నం చూసినప్పుడల్లా ఏడ్చాడు. రకరకాల వంటలు తిన్న ఆయన ఇప్పుడు మెతుకులు తింటే ధన్యతని ఏడ్చాడు. రథాలు ఎక్కినప్పుడు ఆయన రథాలు ఎక్కలేనప్పుడు ఏడ్చాడు. కాళ్ళు చేతులు ఆడుతున్నప్పుడు ఆడలేనప్పుడు ఏడ్చాడు. ఏడుస్తూ ఏడుస్తూ రాశాడు, అయ్యో ఏ జీవితం ముగిసిపోతుంది. ఆ రోజులు ఎలా ఉంటాయి రాస్తున్నాడు చూడండి. అదే ప్రసంగి గ్రంథం అదే ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం చదవండి. లేత వయస్సు, అయ్యో మానవా లేత వయస్సు ఇప్పుడు బాగుంది, నచ్చిన కాడికి పరిగెడుతున్నావు, నచ్చినట్టు తిరుగుతున్నావు, నచ్చినట్టు ప్రేమిస్తున్నావు, నచ్చినట్టు ఎగురుతున్నావు, నచ్చింది తింటున్నావు అనుకుంటున్నావు. కానీ ఈ వయసు ఎంతో కాలం ఉండదు, త్వరగా ముగిసిపోతుంది. నడి వయసులో సంపాదిస్తున్న పురుషుడా, నీ నడి వయసులో సంపాదన, దాపరికాలు ఇవన్నీ ఎక్కువ కాలం ఉంటాయి అనుకోకు. ఇవి త్వరగానే గతించిపోతాయి. వీటి కొరకు నువ్వు మనోవేకలం చెంది నీ హృదయంలో కృంగిపోయి నీ దేహాన్ని పాడు చేసుకోకు. ఇవేవి ఎక్కువ కాలం. ఆ లైఫ్ ఎలా ఉంటుంది చెప్తున్నాడు చూడండి. దుర్దినాలు అంటున్నాడు 12వ అధ్యాయం. ఏంటంట? దుర్దినాలు. దుర్దినాలంటే బాగోవు, మంచి రోజులు కాదు అవి.
వయసు అయిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, అవి మంచి రోజులా? చక్కగా ఏదో అప్పుడప్పుడు మన ఊర్లో సరదా కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు సరదాగా పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, పెద్ద ఆయన అక్కడ సరదాగా డ్యాన్స్ చేస్తున్నారంటారా చూద్దుగానంటే పెద్ద ఆయనకి రావాలని ఉంటుంది. కానీ ఏమంటాడు చెప్పనా, నేను రాలేనురా, మీరు వెళ్ళండి. దుర్దినాలు గుర్తుపెట్టుకో. తిందామని ఉంటుంది కానీ లోపల ఎక్కడో భయం, లోపల తిందామనే ఉంటుంది, బిర్యానీ తిందామని ఉంటుంది కానీ లోపల ఎక్కడో భయం, తింటే అరగదని భయం. చూసారా, మాంసం కూర వేసుకోవాలనే ఉంటుంది కానీ మాంసం కొరకలేడని భయం. దుర్దినాలండి. కోట్ల రూపాయలు ఆస్తి ఉంటుంది, లక్షల రూపాయలు ఆస్తి ఉంటుంది. డాక్టర్ గారు అంటాడు, పెరిగాను తిను, ఏది పడుతుంది అనుకో చచ్చిపోతావు అంటాడు. ఏం జీవితం చెప్పాలి? దుర్దినాలు. నచ్చింది తినలేము, నచ్చిన కాడికి వెళ్ళలేము, నచ్చిన కాడ కూర్చోలేము, ఎండ కాస్తే ఉండలేము, వాన పడితే ఉండలేము, చలి వస్తే ఉండలేము, ఒక్క దిక్కున తినంగా ఉండలేము. చివరికి జీవితం ఏమనిస్తుంది చెప్పనా, త్వరగా చచ్చిపోతే బాగుంది అనిపిస్తుంది. దుర్దినాలు. కిందకి అంటున్నాడు చూడండి, దుర్దినములు ఈటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే సూర్యునకును తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రాలకు చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీకు దేవుడు అనే జ్ఞాపకం ఎప్పటి నుండి ఉండాలో తెలుసా? నీ బాల్యం బాగున్నప్పటి నుంచే నువ్వు జ్ఞాపకాలు ఉంచుకోవాల్సినది దేవుడిని. చాలామంది దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తారంటే, ఇంకా కాదు కొంత వయసు అవనివ్వండి అప్పుడు వస్తాను. అప్పుడు వచ్చి ఏం చేస్తావు? చెక్క భజన చేస్తావు వెనకాల కూర్చుని. అప్పుడేం చేస్తావు? దేవుడి దగ్గరికి వచ్చి నీ కాళ్ళు చేతులు ఆడుతున్నప్పుడు రా దేవుని సన్నిధి. నీ కళ్ళు బాగా కనబడుతున్నప్పుడే రా దేవుని సన్నిధి. నీ స్వరం బాగున్నప్పుడే రా దేవుని దగ్గరికి. గ్లాసు నీళ్ళు లెగవు, కనీసం ఏమీ చేయలేవు. అలాంటి టైంలో దేవా నన్ను ఇప్పుడు తీసుకో అంటే ఏమనుకుంటున్నారు? దేవుడు అంటే అంత అమాయకుడు అనుకుంటున్నారు. బలమనే పెట్టుబడి పెట్టి, భోజనం పెట్టి, సృష్టిలో ఇంత పెట్టుబడి పెట్టి ఏం చేసావయ్య అంటే నాకు నచ్చినట్టు తిరిగాను ప్రభు అంటే గుర్తుపెట్టుకో, టైం అంతా వేస్ట్ చేసావు అంటాడు. నీ బాల్య దినములు అందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. లేదా వృద్ధాప్యం ఎలా ఉంటుంది కిందకి చెప్తున్నాడు చూడండి, ఆ దినమున ఇంట కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగిపోతారు. నీ కండరాలు, పొయిటిక్గా చెప్తున్నాడు కావ్య భాగంలో, నీ కండరాలు ఏవైతున్నావో నీ కండరాలన్నీ వంగిపోతాయి, వణుకుతాయి. వృద్ధులు మీరు చూడండి, ఒకప్పుడు బకెట్ నీళ్ళు అలా లేపుతాం, ఇప్పుడు గ్లాస్ తీయండి అలాగ వణుకుతాం. అయిపోయింది, వంగిపోతాయి. ఇది నీకు 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 పెద్దమ్మకి నాన్నమ్మకి కాదు, గుర్తుపెట్టుకో, మనందరికీ వస్తాయి. గుర్తుపెట్టుకో. మీరు నవ్వుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు నాకు తెలియదు, కానీ మీరు నవ్వినా నవ్వకపోయినా మీ బోసు నవ్వులు దగ్గరలోనే ఉన్నాయి, మర్చిపోకండి, గుర్తుపెట్టుకో. ఇవి త్వరగానే వస్తాయి. కనబడుతున్న రంగు ఎక్కువ రోజులు ఉండదు, కనబడుతున్న ఫిట్నెస్ ఎక్కువ రోజులు ఉండదు, పరిగెడుతున్న ఈ పరుగులు ఎక్కువ రోజులు ఉండవు, ఈ పేర్లు, ఈ ప్రఖ్యాతులు, ఈ ఆస్తులు, ఈ సంపాదనలు, ఈ దాపరికాలు ఎక్కువ రోజులు ఉండవు. అవి త్వరగా, ఎంత త్వరగా అంటే వాన వెలిసిన తర్వాత మేఘం వచ్చినంత ఈజీగా ఇట్టే కాలం అయిపోతుంది. సంవత్సరాలు ఎంత త్వరగా అయిపోతున్నాయండి ఇప్పుడు. సంవత్సరాలు, నెలలు ఎంత త్వరగా అయిపోతున్నాయి, వారాలు ఎంత త్వరగా అయిపోతున్నాయి, చూస్తుండగా అయిపోతుంది. జీవితం కూడా గిర్రను చూస్తుండగా అయిపోతుంది. పోలుస్తున్నాడు చూడండి, బలిష్ఠులు లొంగిపోతారు, ఇసురువారు కొద్దిమంది అగుడు చేత చాలించుకుందరు. ఎవరు కీసిరేవాళ్ళు? పర్రా 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 నవ్వులుతావుగా, ఆ నవ్వులే పళ్ళన్నీ ఊడిపోతాయి, రదనికులు ఊడిపోతాయి, ఎదరవి పళ్ళు ఊడిపోతాయి, అన్నీ ఊడిపోతాయి, దంతాలు ఊడిపోతాయి. ఆ ప్లాస్టిక్ పళ్ళు ఎట్టుకుంటావు, నవ్వులితే ఆ చెట్టు ఊడిపోద్ది. బైబిల్ చెప్తుంది చూడండి. ఇవన్నీ నేను భయపెట్టడానికి చెప్పట్లేదు. మన వృద్ధాప్యం ఏదో రోజు మనం ఎదుర్కొంటాం, గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక రోజు ఎదుర్కొంటాం. ఆ పళ్ళన్నీ ఊడిపోతాయి, తిరగట్రాళ్ళ ధ్వని తగ్గిపోవడం, ఈదులో తలుపులు మూయపన్ను. ఈదులో తలుపులు అంటే కంటు సూపు తగ్గిపోతుంది. నాకు తెలిసిన ఆవిడ ఉంది కోనసీమలో, షుగర్ ఎక్కువైపోయింది. ఏమైందమ్మా అని అడిగాను. అడిగితే షుగర్ వలన
ఈ కుడి కన్ను కనబట్టలేదయ్యా అంది. వయసు అయిపోయింది. ఈ కుడి కన్ను కనబట్టలేదు. డాక్టర్ అన్నారట, నీ షుగర్ లెవెల్స్ తగ్గించుకుంటే అప్పుడు నీకేమన్నా కొంచెం కన్ను కనబడలేదని ఆపరేషన్ ట్రై చేయొచ్చు అన్నారు. మరి నీకు ఎందుకు తగ్గట్లేదంటే, ఏదో వేదన గుండెల్లో, ఏదో ఒంటరితనం గుండెల్లో, ఏదో ఇబ్బంది గుండెల్లో. ఆ ఇబ్బందులు, ఆ టెన్షన్లో తన బాడీని ఇంకా ఇబ్బంది గురి చేస్తాయి. ఆ రోజు ఎలా ఉందో చూడండి. తిరగట్రాల ధ్వని తగ్గిపోవును, వీధిలోని తలుపులు మూయబడును, పెట్ట యొక్క కోతకు ఒకడు లేచును. ఎలా లెగిస్తారట? పెట్ట అరుపుకి లెగిసిపోతారట. మీరు పెద్దవాళ్ళు చూడండి, టక్కుమని శబ్దం వస్తే లేచిపోతారు. నిద్రలు రావు. సొలొమోను ఇవన్నీ ఎందుకు వివరిస్తున్నావయ్యా అంటే, నాకొచ్చిన ఈ గొడ్డి దినాలు టయానికి నాలాంటి ఏడుపు మీకు ఉండకూడదని రాస్తున్నాను అన్నాడు. నేను వ్యర్థము చేసినట్టు మీరు సమయాన్ని వ్యర్థము చేయకండి అని రాస్తున్నాడు. పిట్ట యొక్క కోత కంటే నిద్ర కూడా పట్టని రోజులు వస్తాయి. సంగీతము చేయి స్త్రీలు, నాదము చేయి వారందరూ నిశ్శబ్దం అయిపోతారంటే, ఆ వయసు కొంతమందికి శబ్దాలు తట్టుకోలేక లేచిపోతారు. మరి కొంతమంది వాళ్ళతో ఎంత మాట్లాడినా వాళ్ళకి ఏమీ వినపడదు. చెబుతాం వినబట్లేదయ్యా అంటారు, వినబట్లేదయ్యా అంటారు. ఆ చెప్పేవాడికి ఏ అంటారు. చివరికి వాళ్ళు కసురుకుంటుంటే వాళ్ళు చెప్పింది మనకు అర్థం ఎందుకు కసురుకుంటున్నారో తెలియక అలా కన్నీళ్ళు. చిన్న మనవళ్ళు బెదిరించేస్తారండి ఆ వయసులో, మనవరాలు బెదిరించేస్తారండి ఆ వయసులో. లోకు అయిపోతాం, అందరు గుర్తుపెట్టుకోండి. అలాంటి వయసు రాబోతుంది. నిశ్శబ్దం అయిపోతే ఎత్తు చోట్లు భయపడిపోతారు. అంటే ఒకప్పుడు ఇలా జంపులు చేస్తారు స్పైడర్ మ్యాన్ లాగా. ఆ మెట్టు ఎక్కడానికి భయపడిపోతాం. వృద్ధాశ్రమం ఉంటుందని రాజమండ్రిలో, ఆ వృద్ధాశ్రమం పైన కట్టారు, మరి ఎందుకో ప్లేస్ లేక కట్టాం. ఆ మెట్లు అలా ఎక్కి కిందకి దిగేసరికి వాళ్ళకి నరకం చూసినట్టు ఉంటుందండి. వాళ్ళకి పెద్ద సవాల్ ఏంటి చెప్పిన, ఆ మెట్లు ఎక్కి దిగడమే పెద్ద సవాల్. వాళ్ళకి ఎత్తైన సూట్లు కూడా ఎక్కలేమంట. మనం అనుకుంటాం కాలు చేతులు ఆడుతున్నాయి అంటే, బైబిల్ అంటుంది, సొలొమోను అంటున్నాడు, అవి త్వరగానే ఆగిపోతాయి. ఇవన్నీ ఆగిపోతాయి అని చెప్తున్నారు. మరి మాకు ఏం చేయాలయ్యా అంటే, బైబిల్ చెప్తుంది, నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎందుకు ప్రభువా అని అడిగితే బైబిల్ చెప్తుంది, నిన్ను వృద్ధాప్యం వచ్చేసరికి నీ కొడుకులు పట్టించుకోకపోవచ్చు, నీ వృద్ధాప్యం వచ్చేసరికి నీ జీవిత భాగస్వామి పట్టించుకోకపోవచ్చు, నీ వృద్ధాప్యం వచ్చేసరికి నీ స్నేహితులు నిన్ను పట్టించుకోకపోవచ్చు, కానీ నిన్ను పట్టించుకునే వాళ్ళు ఒకరు ఉన్నారు. మృదుము వచ్చు వరకు ఎత్తుకునే వారు ఒకరు ఉన్నాడు. ఆయనే నిన్ను పుట్టించిన సృష్టికర్త. అది గుర్తుపెట్టుకుని బతుకు. అది ఎప్పటి నుంచి బతకాలి? నీ సండే స్కూల్ లెవెల్ నుంచే నీ మైండ్లో ఎవరు తిరగాలి తెలుసా? దేవుడు. ఒకవేళ ఎప్పటికే వృద్ధాప్యం వచ్చిందా, కునుగుపోకు. దేవా, నాకు ఈ జ్ఞానం తెలియక, నాకు ఈ సందేశం ఎక్కక, నాకు ఎవరో చెప్పేవారు లేక నా వయసు అంతా అయిపోయింది ప్రభు అంటావా? ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఇప్పుడైనా దేవునికి రా ప్రభువా, ఈ చివరి చర్మాంకము నా చివరి దినాలు నీకు ఇస్తున్నాను ప్రభు అని చెప్పు. ధైర్యముతో గుండెల్లో నేను కూర్చోబెడతాడు. గుర్తుపెట్టుకో, నీ గుండెల నిండా ధైర్యం నింపుతాడు. మరి ఈ టైంలో నేను ఏం చేయాలంటే, నీ వృద్ధాప్యులు ఇప్పుడు ఏం చేయలేవు, నువ్వు సువార్త చేయలేవు, నువ్వు ప్రభు కొరకు కష్టపడుతున్న వారికి ఇప్పుడు ఏమీ ఇవ్వలేవు, ఇప్పుడు నువ్వేమీ చేయలేవు. మరి ఇప్పుడు నువ్వు చేసేది ఏముంది? ఒకే ఒక్కటి ఉంది, ఇక మూలకు ఆపే. ఆ మూలిగేది ఏది? ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి మూలుగు. ఏమని మూలగాలి? ప్రార్థన చేయి. ప్రార్థన చేసే అవకాశం ఉందంటే ఉంది. ప్రతి వయసు అయిపోయిన ప్రతి వృద్ధుడికి గొప్ప అవకాశం ఏంటి చెప్పిన? ప్రార్థన చేయి. ఏమని ప్రార్థన చేయాలి? నీ ఇంటి వారి కొరకు, నీ పొరుగింటి వారి కొరకు, నీ ఊరు కొరకు, జరుగుతున్న సేవ కొరకు, సేవకుల కొరకు, నీ చుట్టూ ఉన్న ఈ ప్రజల కొరకు ప్రార్థన చేయి. ఎందుకు చేయాలంటే, ఇప్పుడు నువ్వు ఏ అవయవాలు కదపలేవు కనుక నీకున్న గొప్ప పరిచర్య అవకాశం ఏదన్నా ఉంది అంటే ప్రార్థన చేయి. అనేకుల కొరకు ప్రార్థన చేయి. బైబిల్ చెబుతుంది ఏమి చేయమని బైబిల్ చెప్తుందంటే 13వ వచనంలో, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుడి యందులో భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను,
మానవ కోటికి ఇదే విధి. సొలొమోనుకి బోధపడింది ఏంటో తెలుసా? బంగారము కాదు, బంగారం లాంటి దేవుని వాక్యం అన్నాడు. కావలసిన పక్షులు, నెమళ్ళు, కోతులు కాదు, దేవుని కట్టడలు అన్నాడు. జీవితంలో సంబంధాలు కాదు, దేవునితో అవినాభావ సంబంధం అన్నాడు. మానవాడికి మిగిలేది ఏదన్నా ఉంది అంటే ఒకే ఒక్కటే, దేవుని కట్టలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇదే విధి. ఈ మెసేజ్ నీకు అర్థమైతే ఈ రాత్రి నుంచే నువ్వు ప్రాక్టీస్లో పెట్టాల్సిందేట చెప్పనా? వాక్యానుసారంగా బతకాలని బతుకును ఒక గాడిలో పెట్టడం. నీ చదువైనా, నీ ఉద్యోగమైనా, నీ సంపాదన అయినా, ఏదైనా ఇది దేవునికి మహిమార్థంగా ఉందా లేదని ఎప్పటికప్పుడే నువ్వు చెక్ చేసుకోవడం. దేవుని క్రియలు నా జీవితంలో జరుగుతున్నాయా లేదని, ఆయన చిత్తము జరుగుతుందా లేదని ఎప్పటికప్పుడే నువ్వు బేరేజీ చేసుకోవడం గుర్తుపెట్టుకో. కిందికి అంటున్నాడు, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. వయసు అంతా ఏం చేసావని అడుగుతాడు. ఆయన తిట్టాను, ఈయన తిట్టాను, అలా గొడవలెట్టుకుని, ఇలా గొడవలెట్టుకుని, అలా తిరిగాను, ఇలా తిరిగాను అంటే దేవుడు అంటాడు, వీడికి చాలు, ఈ నరకానికి పంపించండి అని చెప్తాడు. ఈ గవర్నమెంట్ నువ్వేం చేసావు, ఏం చేయకపోయినా, నీ వయసు అయిపోయిన తర్వాత ఈ గవర్నమెంట్ నెలకి ఎంతో కొంత వచ్చేమో కానీ ఆ గవర్నమెంట్ అడుగుతుందట, 60 ఏళ్ళు నీకు పెట్టుబడి పెట్టాను, ఏం చేసావు అని. గాలి పెట్టుబడి, నీరు పెట్టుబడి, రైసు పెట్టుబడి, ప్రతీది పెట్టుబడి, భూమి పెట్టుబడి, నీ ఆయుష్ పెట్టుబడి, ప్రతీది పెట్టుబడి పెట్టాను. ఏం చేసావంటే కొడుకులు కొడుకులు, కూతుర్లు కూతుర్లు అని తిరిగానంటే దేవుడు అడుగుతాడు, మరి నా కోసం నువ్వేం చేసావంటే చేద్దాం అనుకున్నాను ప్రభువా, ఈ లోపల నొప్పి వచ్చింది, ఏంటి అనుకున్నాను, కన్ను మూసాను ప్రభు అంటే చంపేస్తాడేమనుకుంటున్నావు? నేను సీరియస్గానే చెప్తున్నాను. చచ్చాక లేపు మరి చంపుతాడేమనుకుంటున్నావు? నేను చూడొద్దంటలేదు, వాళ్ళని చూడండి, కానీ దేవుడు అనే ఒక ఆయన మీ లైఫ్లో ఉండాలని మాత్రం మర్చిపోకండి. ఆయన పెట్టుకోండి. ఏమి చేసినా, నీ కొడుకులైనా కూతుర్లైనా నీ సంపాదన అయినా దేవునితో కనెక్ట్ అయి ఉండాలని మాత్రం మర్చిపోకండి. అడుగుతాడు. సొలొమోనట అన్నీ చూసిన తర్వాత అన్నాడు, సూర్యుని కింద వ్యర్థము, మానవ కోటికి వ్యర్థం అన్నాడు. సొలొమోను కన్నా గొప్పవాడు ఉన్నాడు క్రొత్త నిబంధనలో. ముగించేస్తాను ఇక. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదిగో సొలొమోను కన్నా గొప్పవాడు మీ మధ్య ఉన్నాడు, నేను చెబుతున్నది చేయుడి అని చెప్పాడు. ఎవరైనా? ప్రభు అయినా యేసుక్రీస్తు. సొలొమోను కన్నా గొప్పవాడు అంటారు యేసుక్రీస్తు వారు. అన్ని విధాలుగా గొప్పవాడు ఆయన. దేవత్వంలో, మానవత్వంలో సంపూర్ణ దేవుడిగా, సంపూర్ణ మానవుడిగా, అన్ని విధాలుగా సొలొమోను కన్నా అందనంత గొప్ప సర్వశక్తి కలిగిన వాడు. సొలొమోను ఆయన ముందు కాలు గోరుకుడు సరిపోడు. ఎందుకంటే ప్రభువే అన్నాడు ఒక మాట. ప్రభు ఏమంటాడు తెలుసా? ఈ గడ్డి పువ్వుతో కూడా సమానం కాదు సొలొమోను అంటాడు. నేడుండి రేపు పొయ్యిలో పడిపోయే ఈ గడ్డినే నేను ఇంత బాగా అలంకరించానుగా, ఈ గడ్డి పువ్వు ముందు సొలొమోను వైభవము ఎందుకు సరిపోదన్నాడు. సొలొమోనట తీర్పులు అదరగొట్టేవాడు. తీర్పులు చాలా బాగా చెప్పాడట. నేను చెప్పి ముగించేస్తాను. ఒకరోజు ఇద్దరు నిద్రముత్తురు తల్లులు ఉంటారు, కానీ 2 నిద్రమొగాలే. ఇద్దరు, ఒక ఆవిడ నిద్రపోయి కాలేజ్ చంపేసిందట. ఎవరిని? ఎంత నిద్రమోహం ఉందో చూడండి. మరొక నిద్రమోహం ఉంది. పక్కలో పిల్లలు నటికిపోతే మెలుగు రాలేదట. ఈవిడ నిద్రమోహం ఉంది. వీళ్ళిద్దరూ చనిపోయి తీసుకొచ్చి ఆ తీర్పు ఎవరి ముందు పెట్టారట? సొలొమోను ముందు పెట్టారట. సొలొమోను ఏమన్నాడు? ఇద్దరు అంటున్నారు, నా కొడుకు అంటే నా కొడుకు, నా కొడుకు, చచ్చిపోయిన కొడుకు నా కొడుకు కదా, ఆవిడ కొడుకు, బతుకున్న కొడుకు నా కొడుకు అంటే నా కొడుకు అని ఒకరికొకరు లాక్కుంటున్నారు. అలాంటి జడ్జిమెంటు సొలొమోను ముందుకు వచ్చింది. జడ్జిమెంట్ చెప్పమన్నారు. సొలొమోను ఏమన్నాడు మీకు తెలుసు ఈ కథాంశం అంతా. అప్పుడు సొలొమోను ఏమంటాడంటే, బాబుని 2 ముక్కలు చేయండి, ఒక ముక్క ఈవిడికి ఇచ్చేయండి, మరో ముక్క ఆవిడికి ఇచ్చేయండి అంటే, ఒరిజినల్ తల్లి ఏమందంటే, బాబుని చంపేసుకునే కన్నా ఎక్కడో దిక్కును బతుకుంటాడు కనుక ఈ బాబు నాకొద్దు, ఆవిడికే ఇచ్చండి అన్నప్పుడు నిజమైన తల్లి చంపుకోదు కనుక
నిజం కాని తల్లి 2 ముక్కలు చేసేది అంటది కనుక 2 ముక్కలు చేసిండు అంటున్న ఆవిడ మంచి తల్లి కాదు. బాబు చనిపోకూడదని కోరుకుంటున్న ఈవిడే ఒరిజినల్ తల్లి. ఈ తల్లికి ఇచ్చిన బిడ్డనని జడ్జిమెంట్ ఇచ్చారు. అందరూ ఆశ్చర్యపోయారు ఆ జడ్జిమెంట్కి. కానీ విషయం ఏంటి చెప్పనా, మరో జడ్జిమెంట్ చెప్తాను. ఇదే జడ్జిమెంట్ యేసుక్రీస్తు వారి దగ్గర తెస్తే ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు చెప్పనా? చెరుకో మొక్క నరకమండు. ఈయన ఏం చేస్తాడంటే చనిపోయిన బిడ్డను కూడా బతికించేస్తాడు. అందుకే సొలొమోను కన్నా గొప్పవాడు. గుర్తుపెట్టుకోండి, సొలొమోను కన్నా గొప్పవాడు. ఈయన తీర్పులు చెరుక ముక్క చేయమండు. సొలొమోను కన్నా గొప్పవాడు. చనిపోయిన వారిని బతికించాడు, లేవలేని వారిని లేవనెత్తాడు, గుడ్డు వారికి చూపునిచ్చాడు, కదలలేని వృద్ధుల్ని మరలా బలపరిచాడు. చివరకు ఒక మాట అన్నాడు, తండ్రి చిత్తము నెరవేర్చుడి అన్నాడు. దేవుని చిత్తము కొరకు ప్రయాసపడి సొలొమోను అన్నాడు, మరణం తర్వాత ఏం జరిగినో, మరణం తర్వాత ఏం జరిగిన అన్నాడు. కానీ ఈ క్రొత్త నిబంధనలో సొలొమోను కన్నా గొప్పవాడైన మనం నమ్మిన దేవుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు తెలుసా? మనిషి మరణించిన తర్వాత మేలు చేసిన వాడైతే వాడు పరదేశుకు కొనుపోబడును, కీడు చేసిన వాడైతే మిక్కిలి బాధాకరమైన ప్రాంతానికి దిగజారిపోను. అంటే మరణం తర్వాత ఏం జరుగుద్దో సొలొమోనుకి అంత క్లారిటీ లేదు. కానీ మరణం తర్వాత ఏం జరుగుద్దో చెప్పగలిగిన వాడు ఒకే ఒక్కడు, ప్రభువు అయిన యేసుక్రీస్తు. చివరగా సూర్యుని కింద వ్యర్థము 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 అన్నాడు సొలొమోను. కానీ తనను వెంబడించిన, ప్రభువుని వెంబడించిన శిష్యులు ఏమన్నారు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చివరి వచనం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయుండుడే. సొలొమోను ఏమన్నాడండి? సూర్యుని కింద సమస్తము వ్యర్థమన్నాడు. క్రొత్త నిబంధన పౌలు ఏమన్నాడండి? వ్యర్థము కానిది ఒకటి ఉందన్నాడు, అదే ప్రభువునందు పడే ప్రయాస. ఈ సభల కొరకు ఎంతమంది అయితే కష్టపడ్డారో, మీరు ఏ కష్టమైన వ్యర్థమవుద్దేమో కానీ ఈ సభల కొరకు పడిన ప్రయాస వ్యర్థము కాదు. ఈ సేవలో మళ్ళీ చెప్తున్నాను, గిన్నెడు చల్లీలిచ్చిన వారిని కూడా దేవుడు మర్చిపోడు. దేవుడు ఈ సూర్యుని కింద వ్యర్థము కానిది ఒకటి ఉంచాడట, ఆయన ప్రభువునందు పడిన ప్రయాస వ్యర్థము కాదు. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను అండి, బంగారం వ్యర్థమవుద్ది, కార్లు వ్యర్థమవుతాయి, బిల్డింగ్స్ వ్యర్థమవుతాయి, అన్నీ మనల్ని విడిచి ఒకరోజు మనల్ని ఒంటరిని చేస్తాయి. మనం వదలనది ఏదన్నా ఉంది అంటే, ప్రభు కొరకు మనం ఏదన్నా చేసిన జ్ఞాపకం ఏదన్నా ఉంది అంటే అది మనం వదలదు. మనతో పాటు వచ్చే ఆస్తి ఏదన్నా ఉంది అంటే అదిగో ఆ 3 రోజుల మీటింగ్లో నువ్వు కష్టపడ్డావుగా, ఆ జ్ఞాపకం వెనకాలే వస్తానన్న ఆ రోజు నీ ముందు నిలబడుతుంది. గుర్తుపెట్టుకో. నువ్వు దేవుని సేవలో సేవకులతో లేదా దేవుని పరిచర్యలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక మాటో లేదా ఒక పలుకో లేదా ఒక కార్యమో నీ కష్టార్జితమో ఏదో ఒకటి ఇస్తే, దేవుని కొరకు ఏదో ఒకటి నువ్వు చేస్తే, నువ్వు మరణించిన తర్వాత నువ్వు కూడా పట్టుకెళ్ళిపోయేవి ఈ భూములు ఆస్తులు పట్టుకెళ్ళవు, కానీ నీ సత్క్రియలు మాత్రం నీ వెంటే వస్తాయి. ఇప్పుడు చెప్పండి, సూర్యుని కింద సమస్తము వ్యర్థం, వ్యర్థము కానిది ఒకటి ఉంది, అది మన లైఫ్లకి అర్థవంతమైనది, అదే ప్రభువునందు పడే ప్రయాసం. చదువుకుంటున్నారా? చదువుకోండి. కానీ చదువు కొరకు మీరు జీవితాన్ని మళ్ళీ చెప్తున్నాను, ఇది లేకపోతే లేదని మాత్రం సూసైడ్ల వైపు తిరక్కండి. చదువు ఉన్నా లేకపోయినా మళ్ళీ చెప్తున్నాను, నీ కొరకు ఎదురు చూసే ఒక ఆయన ఉండదు, మర్చిపోకు. వివాహాల్లో ఎదురు చూస్తూ లేదా ప్రేమ అనురాగం అని పరిగెడుతున్నారా? జాగ్రత్త, ఈ ప్రేమలో ఎక్కువ కాలం ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ప్రేమిస్తున్నాం 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 అంటారు, కానీ ఒకరోజు అదే ప్రేమికులు ద్వేషిస్తారు. అదే జీవితం అనుకుని మాత్రం సూసైడ్లు పిచ్చి పిచ్చి పనులు చేయకు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ కాలం మనతో ఉండరు. మన నునుపు తగ్గిందో మనం వదిలేస్తారు. ఆస్తి 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 అని పరిగెట్టకండి, ఎందుకంటే ఆస్తులు ఉన్నప్పుడే శత్రువులు ఎక్కువైపోతారు. దేవుడికి ఎంత ఇవ్వాలో ఎంతలో ఉంచాలో తెలుసు. ఆస్తులను అది ఆ శాశ్వత కాలం కాదు. దేవుని కొరకు నువ్వు సంపాదించుకున్నది ఏదన్నా ఉంది అంటే అదే నీ కూడా మిగులుతుంది. గుర్తుపెట్టుకో. పౌలు అంటాడు, అన్నీ వదిలేసుకుంటున్నాను,
వెనకున్నవన్నీ వదిలేస్తున్నాను, అన్ని పెంటతో సమానంగా ఎంచుతున్నాను, అన్నీ వదిలేస్తున్నాను. పేరు వదిలేశాను, బంగారం వదిలేశాను, పౌరసత్వాన్ని వదిలేస్తున్నాను, అన్నీ వదిలేస్తున్నాను అన్నాడు. మరి అన్నీ వదిలేసి ఏం సంపాదించుకున్నావయ్యా అంటే పౌలు గారు అంటాడు, క్రీస్తుని సంపాదించుకున్నాను అన్నాడు. తెలివైన వాళ్ళు ఏంటో చెప్పిన, ప్రభువు దగ్గర ఒక స్థానం సంపాదించుకుంటారు. తెలివి లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పిన, పిచ్చి పిచ్చి విషయాల కొరకు లైఫ్ అంతా వేస్ట్ చేస్తారు. నేను అది చెప్తున్నాను. నువ్వు ఏ విషయం కొరకు లైఫ్ అంతా వేస్ట్ చేసావో ఒకరోజు మంచం పడతావు, మూలుగుతావు, దేవా నీ కొరకు నేను ఏమీ చేయలేకపోయాను ప్రభువా అని ఏడుస్తావు. ఆ రోజు మూలుగు మిగులుతుంది, ఎక్కడా ఏడుస్తావు, చనిపోయాక శాశ్వతంగా ఆ నరకంలో కూడా ఏడుస్తావు. అక్కడికి పోకుండా ఉండాలి అంటే కాస్త కాళ్ళు చేతులు ఆడుతున్నప్పుడే పరిగెట్టు దేవుని కొరకు. కళ్ళు కనబడుతున్నాయా, కాస్త బైబిల్ బాగా చదువు. చెవులు వినబడుతున్నాయా, కాస్త దేవుని కోసం విను. కాస్త కాళ్ళు చేతులు పరిగెడుతున్నావా, కాస్త ఇలాంటి సభలకి దేవుని సేవకి పరిగెట్టు. దేవుని కొరకు ఏమైనా ఓపుకున్నట్టు కనిపిస్తుందా, ఆ ఓపుకులు ఏదో కాస్త చేయి. కాస్త ఆరోగ్యం ఉన్నప్పుడు, కాళ్ళు చేతులు ఆడుతున్నప్పుడే ఏదో ఒకటి దేవుని కొరకు జరిగిస్తే నువ్వు మరణించేటప్పుడు ధైర్యముగా నువ్వు మరణిస్తావు, దేవుని సన్నిధికి చేరుకుంటాం. అందుకే ఇక్కడ రాయబడిన మాట కూడా మీరు చూడండి, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. ఎందుకు? ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన మరణించి తిరిగి లేచాడన్నది వాస్తవం అయితే, నువ్వు మరణిస్తే మరలా ఒక రోజు వస్తాడు, తమ తమ వరుసల్లో తిరిగి లేపుతాడు. ఆ నీతి క్రియలందు ప్రయాసపడిన వారిని నిత్య జీవానికి, ఆయన మరిచి ఈ లోకపు క్రియల్లో బ్రతికిన వారికి నిత్య నరకాన్ని ఇవ్వడానికి అదే సిలువ వేయబడిన క్రీస్తు మరలా ఒకరోజు రాబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతుల తండ్రి ఈ గంటన్నర వ్యవధిలో మాతో మాట్లాడారు. అర్థమైన వారు ధన్యులు. జీవితాన్ని అర్థం తెలుసుకోకుండా తండ్రి ఈ లౌకికమైన విషయాల్లో పరిగెడుతున్న వారు వారి ఆత్మలకు వారి ఉత్తరవాతులు. మా కళ్ళు బాగా కనబడుతున్నాయంటే తండ్రి మీ వాక్యాలు మేము చదవాలి. మా చేతులు కాళ్ళు పనిచేస్తున్నాయంటే తండ్రి మీ కొరకు మేము తెలుసుకోవడానికి పరిగెట్టాలి. కేవలం ఉద్యోగాలు, పేర్లు, బంగారము, సంపాదనే కాదు తండ్రి. వయసు అయిపోతే ఇవేవి అక్కర్లోకి రావు దేవా. మా జీవితంలో తండ్రి మమ్మల్ని ముగిసేది, మమ్మల్ని తీసుకెళ్లేది, మాతో పాటు ఉండేది ఏదైనా ఉంది అంటే మీ కొరకు మేము చేసిన ఏదైనా ప్రయాసం మాత్రమే. మానవ జీవితం చూస్తుండగా గతించిపోతుంది. బాల్యము, యవ్వనము తండ్రి, నడి వయస్సు, వృద్ధాప్యం తండ్రి చూస్తుండగానే రోజులు గతించిపోతున్నాయి. మాకు తెలియకుండా రాత్రి, మాకు తెలియకుండా పగలు తండ్రి, ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో తండ్రి మా జీవితంలో దాటిపోతున్నాయి. ఈ దుర్దినాలు రాకముందే, మా అవయవాల తండ్రి వాలిపోకముందే, మా కండరాలు తండ్రి కుసించిపోకముందే మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మిమ్మల్ని స్మరణకు తెచ్చుకుంటున్నాం, మీ కొరకు జీవించాలని నిర్ణయించుకుంటున్నాం. ఈ మాటలు తండ్రి ఈరోజు ఈ సభలో ఈ ఒక్క వాక్యము తండ్రి ఏ ఒక్కరికి అర్థమైనా తండ్రి వారిని మార్చండి. ఆ ఒక్కరినైనా మీరు నిలబెట్టండి. ఈ ఊరిలో తండ్రి ఆ ఒక్క ఆత్మను తండ్రి మీరు బలపరచండి. ఎవరైనా విని ఈ మాటలు వేలనగా తీసుకుంటే, ఎటకారంగా తీసుకుంటే వారిని మీ చేతులుగా అప్పగిస్తున్నాం. తండ్రి మీ కుమారులు ప్రయాసపడుతున్నారు, ఆ వయసుకు మించిన భారం తండ్రి ఆయన పరిగెడుతున్నారు. ఆయనకు మరింత సహకారము తోడు అనుగ్రహించండి. మమ్మల్ని నమ్మి తండ్రి ఇంత దూరం తీసుకొచ్చారు తండ్రి. ఈ ప్రయాస వ్యర్థము కాకుండా ఈ గ్రామానికి దీవెనకరంగా మారుస్తారని అర్థిస్తున్నాం. ఆయన సహకారులకు ఉన్న సేవకుల్ని, వారి కుటుంబాలని, వారి పరిచర్యలను తండ్రి మరింత కాచి కాపాడండి. వారిని ఎవరైనా వారిని ఇబ్బంది పెట్టేవారు ఉంటే తండ్రి, వారి సేవకు ఆటంకంగా ఎవరైనా ఉంటే వారిని గద్దించండి, వారిని కూడా మార్చండి. మేము తిరిగి పోవచ్చుండగా తండ్రి ఈ దూర ప్రాంతంలో మాతో పాటు మీ తోడు ఉంచుతారని కోరుతూ, రేపటి దినాన తండ్రి కర్నూలులో జరుగుతున్న ఆ మీటింగ్స్లో తండ్రి మీ సహాయం అనుగ్రహిస్తారని అర్థిస్తున్నాం. మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేసి మా మీద చెడ్డ మాటలు పలికిన వారు ఎవరైనా ఉంటే వారందరినీ క్షమిస్తారని కోరుతూ, అందరినీ మీ చేతుల్లో అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.